Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ కి సంబంధించి మొన్న రీసెంట్ గా జరిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. మరి ఇంకో విషయం ఏంటి అంటే ఎవరైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయబోతున్నారో ఎట్ ది సేమ్ టైం అదే కాకుండా ఇంకేమైనా సరే గ్రూప్ డి గానీ లేకపోతే ఎన్టీపీసీ గానీ మరి ఏఎల్పి గానీ ఎగ్జామ్స్ రాయబోతా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని క్లియర్ గా చివరి వరకు చూడవలసిన అవసరం ఉంది. ఎందుకు అనేది వీడియో క్లియర్ గా చూస్తే మీకే అర్థమవుతుంది. మరి ఏంటి సార్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అంటే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, సార్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కి సంబంధించి మొన్న రీసెంట్ గా ఎగ్జామ్ కంప్లీట్ అయింది, మరి ఎగ్జామ్ కంప్లీట్ అయితే దాంట్లో కొన్ని క్వశ్చన్స్ మేము చేయలేకపోతా ఉన్నాం, మరి కొన్ని క్వశ్చన్స్ చూసినట్లయితే చాలా ఎక్కువ సమయం పడతా ఉంది సార్. సో అలాంటి క్వశ్చన్స్ ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి, మరి తొందరగా సాల్వ్ చేయడం ఎలా అనేది ఒక్కసారి మీరు అంతకుముందు కొన్ని ట్రిక్స్ చెప్పారు, మరి అదే ట్రిక్స్ ని బేస్ చేసుకొని ఒక ఫుల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. సో వాళ్ళని బేస్ చేసుకొని ఈ రోజు మనం ఒక ఫుల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్దాం. మరి దానికన్నా ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి. ఏంటి సార్ అంటే మరి 2018 అండ్ 19 మూమెంట్ లో ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రెండు ఎగ్జామ్ జరగడం జరిగింది. మరి ఆర్పిఎఫ్ ఎస్ఐ లో వచ్చిన క్వశ్చన్సే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ లో కూడా ఒక 60% వరకు మ్యాచ్ అవ్వడం జరిగింది. మరి పర్సంటేజ్ నుంచి అక్కడ 4 క్వశ్చన్లు వస్తే ఇక్కడ కూడా పర్సంటేజ్ నుంచి 4 క్వశ్చన్లు వచ్చినాయి. మరి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 క్వశ్చన్లు వస్తే ఇక్కడ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, ఒక 3 క్వశ్చన్లు రావడం జరిగింది. ఇలా అక్కడ ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయో వెయిటేజ్ ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా అన్ని క్వశ్చన్లే రావడం జరిగింది. మరి ఇంకో విషయం ఏంది సార్ అంటే అక్కడ ఏ మోడల్స్ అడిగాడో దాంట్లో సేమ్ టు సేమ్ అదే మోడల్స్ ఇక్కడ అడగటం జరిగింది. మరి ఇలాంటి క్వశ్చన్స్ గురించి నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ని కంపారిజన్ చేస్తూ కూడా వీడియోస్ యూట్యూబ్ లో పెట్టారు. మరి వాటిని ఇంకా ఎవరికన్నా క్లియర్ గా కావాలంటే మనం ఫ్రీగా మన యాప్ లో ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. మరి ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం సార్ అంటే మొన్న రీసెంట్ గా ఆర్పిఎఫ్ ఎస్ఐ క్వశ్చన్ పేపర్ కంప్లీట్ అయిపోయింది, ఎగ్జామ్ కూడా రాసేసాం. మరి ఎగ్జామ్ రాస్తే చాలా మంది అడిగే ప్రశ్న ఏంటి అంటే సార్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటది, 2 months పడుతుందా, మరి 3 months పడుతుందా, లేకపోతే 20 days లో వస్తుందా, 10 days లో ఉంటుందా అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. మరి ఇక్కడ క్లారిటీ ఏంది సార్ అంటే మీకు ఎంత క్లారిటీ ఉందో ఫ్యాకల్టీలకు కూడా అంతే క్లారిటీ ఉంది. ఎప్పుడైతే బోర్డు వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారో అప్పుడు మాత్రమే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఇంకో విషయం ఏంటి సార్ మనం మాట్లాడుకోవాల్సింది అంటే పోయినసారి ఆర్పిఎఫ్ ఎస్ఐలో మ్యాచ్ చేయని క్వశ్చన్లు కానిస్టేబుల్ లో కూడా మ్యాచ్ చేయనే కదా. మరి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అడిగారు, సార్ ఇక్కడ చూడండి మనకి 2వ తారీఖు కొన్ని పేపర్స్ అడిగాయండి. మరి ఎన్ని పేపర్స్ జరిగాయి సార్ అంటే 3 ఎగ్జామ్స్ జరిగినాయి. ఒకటి ఏంటి అంటే షిఫ్ట్ 1, మరి ఇంకోటి ఏంటి అంటే షిఫ్ట్ 2, మరి ఇంకోటి ఏంటి అంటే షిఫ్ట్ 3. సో ఒక ముగ్గురికి ఎగ్జామ్ జరిగింది. ఓకే, మరి తర్వాత 3వ తారీఖు చూడండి, మరి 3వ తారీఖు చూసినట్లయితే 3వ తారీఖు కూడా మరి షిఫ్ట్ 1 మొదటి వాళ్ళకి 9 నుంచి 10:30 దాకా, నెక్స్ట్ షిఫ్ట్ 2 అని చెప్పేసి మళ్ళీ మధ్యాహ్నం జరిగింది, నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ కూడా షిఫ్ట్ 3 అని చెప్పేసి ఇలా 3 షిఫ్ట్లు జరిగింది. మరి ఇక్కడ మీరు ఒక్కసారి అయితే ఆ పేపర్లు ఎగ్జామ్ రాసిన వాళ్ళు గమనించినట్లయితే చూడండి మరి ఈ ప్రతి ఎగ్జామ్ లో కూడా మనం ఒక్కసారి చూస్తే కొన్ని క్వశ్చన్స్ కొన్ని మోడల్స్ సేమ్ టు సేమ్ రిపీట్ అవుతా ఉన్నాయి. మరి ఒకవేళ ఫ్రాక్షన్స్ ని ఒక్కసారి మనం గమనించినట్లయితే చూడండి మరి ఫ్రాక్షన్ ని బేస్ చేసుకొని 2 నుండి 3 క్వశ్చన్లు వచ్చినాయండి. 2 నుండి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, 3 క్వశ్చన్లు, దగ్గరగా 3 క్వశ్చన్లు వచ్చాయి. ఈ ఫ్రాక్షన్స్ లో చిన్నది ఏది, ఈ ఫ్రాక్షన్ లో పెద్దది ఏది అని కానీ లేకపోతే బార్స్ రూపంలో వీటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. మరి డెసిమల్ ఫ్రాక్షన్ ని బేస్ చేసుకొని కూడా ఏం చేశాడు సార్ అంటే కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. మరి ఇది ఓన్లీ షిఫ్ట్ 1 లోనేనా అంటే షిఫ్ట్ 1 లో ఉన్నాయి, మరి షిఫ్ట్ 2 లో ఉన్నాయి, మరి షిఫ్ట్ 3 లో ఉన్నాయి. మరి అదే విధంగా 3వ తారీఖు చూస్తే మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ 1 లో ఉన్నాయి, మరి మళ్ళీ షిఫ్ట్ 2 లో ఉన్నాయి, నెక్స్ట్ షిఫ్ట్ 3 లో కూడా ఉన్నాయి. అంటే మరి ఒక్క విషయాన్ని క్లియర్ గా గమనించినట్లయితే దీంట్లో ఫ్రాక్షన్స్ ని బేస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్లు వస్తా ఉన్నాయి సార్ అంటే 2 లేదా 3 క్వశ్చన్లు ప్రతి ఎగ్జామ్ లో. మీరు ప్రతి ఎగ్జామ్ లో ఏమవుతా ఉన్నాయి అంటే అవే క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి. ఓకేనా, అంటే సేమ్ క్వశ్చన్స్ రావట్లేదు కానీ అవే మోడల్స్ రిపీట్ అవ్వడం జరుగుతుంది. మరి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఈ విషయం మీకు తెలిసినప్పుడు మరి మీరు 2వ తారీఖే ఫస్ట్ షిఫ్ట్ జరిగినప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అంటున్నారు. మరి 2వ తారీఖు ఎగ్జామ్ రాసింది ఎవరు, మీరు రాశారు. మరి ఏ క్వశ్చన్లు వచ్చినాయి, ఎలాంటి క్వశ్చన్లు వచ్చినాయి అని ఏ స్టూడెంట్ అంత క్లియర్ గా చెప్పలేకపోయారు.
ఒకవేళ మీరు కానీ క్లియర్ గా సార్ దీంట్లోంచి ఇన్ని క్వశ్చన్లు వచ్చినాయి, దీంట్లోంచి ఈ క్వశ్చన్ వచ్చింది, దీంట్లోంచి ఈ క్వశ్చన్ వచ్చిందని, దీంట్లోంచి ఇన్ని అని మీరు క్లియర్ గా చెప్పినట్లయితే అప్పుడు మాకంటూ ఒక క్లారిఫికేషన్ ఉండేది. సో ఇన్ని వచ్చినాయి అని చెప్పేసి క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం, అవునా కదా? సో ఆ క్లారిటీ లేకపోవడం వల్ల మేము ఏం చేయలేకపోయాం, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఎవ్రీ ఫ్యాకల్టీ, ఏ ఒక్క ఫ్యాకల్టీ కూడా చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే పర్సంటేజ్ నుంచి ఏ క్వశ్చన్లు వచ్చినాయో మీకే తెలుసు, మాకు తెలియదు. మరి యావరేజెస్ నుంచి ఏ క్వశ్చన్లు వచ్చినాయో మీకు మాత్రమే తెలుసు, వేరే వాళ్ళకైతే తెలియదు, అవునా కాదా? సో ఈ విధంగా జరిగింది కాబట్టి మనకి క్లారిఫికేషన్ లేదు, అప్పుడు ఆ ఎగ్జామ్ అయిపోయింది. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి సార్ ఒక క్లారిఫికేషన్ అంటే, ఇక్కడ చూడండి, మనం కోర్సు రిలీజ్ చేసేటప్పుడు నేను ఒక విషయం చెప్పాను. ఏమని? పోయినసారి పేపర్ లో మనం చూస్తే ఎక్కువ మార్కులు దేని నుంచి వచ్చాయంటే యావరేజెస్ నుంచి వచ్చాయని చెప్పాను. నెక్స్ట్ తర్వాత పర్సంటేజెస్ నుంచి వచ్చాయని చెప్పాను. నెక్స్ట్ తర్వాత మనం చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్, వీటిని బేస్ చేసుకొని వచ్చాయని చెప్పేసి వీటికి సంబంధించి మనం కోర్స్ అనేది రిలీజ్ చేసాం, అవునా కాదా? మరి ఫస్ట్ మనం రిలీజ్ చేసిన టాపిక్ కూడా ఏంటి అంటే యావరేజెస్. మరి యావరేజెస్ నుంచి మీరు ఎవ్రీ పేపర్, ఎనీ పేపర్ తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన పేపర్. మరి ఎనీ పేపర్ లో 3 నుండి 4 క్వశ్చన్లు వచ్చాయి. అప్పుడు 4 క్వశ్చన్లే వచ్చాయి, ఇప్పుడు కూడా 4 క్వశ్చన్లే రావడం జరిగింది. మరి పర్సంటేజ్ నుంచి చూసినప్పుడు అయినా సరే 3 నుంచి 4 క్వశ్చన్లు వచ్చాయి. మరి అదే విధంగా ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి చూసినట్లయితే దాని నుంచి కూడా 3 నుండి 4 క్వశ్చన్లు రావడం జరిగింది, అవునా కదా? సో ఇప్పుడు నేను రిలీజ్ చేసిన టాపిక్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం జరిగిపోయిన దాని గురించి కాకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. మరి ఏం సార్ మనం ఆలోచించాల్సింది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఐ ఎగ్జామ్ అయిపోయింది, ఓకేనా? దాన్ని మనం ఏం చేయలేం, దాన్ని మార్చలేం. అయితే ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, మరి ఎస్ఐ అయిపోయింది కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అవ్వలేదు కదా. మరి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, సార్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, మరి 1 మంత్ పట్టిద్దా 2 మంత్స్ పట్టిద్దా అని అడుగుతున్నారు. నేను వాళ్ళని ఏమడుగుతున్నాను అంటే, మీరు ఎప్పుడు జరిగిద్ది అని ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకునే కంటే, వాళ్ళని వీళ్ళని అడిగే కంటే నేనేం చెప్తాను అంటే, చూడండి, మరి 2వ తారీఖు మనం చూసినట్లయితే మరి ఎన్ని ఎగ్జామ్స్ జరిగినాయి? 3 ఎగ్జామ్స్ జరిగినాయి. ఒకటేంటి అంటే షిఫ్ట్ 1 లో ఎస్ఐ జరిగింది, మరి షిఫ్ట్ 2 లో ఎస్ఐ జరిగింది, మరి షిఫ్ట్ 3 లో కూడా ఏం జరిగింది? ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి 3వ తారీఖు చూసినట్లయితే దాంట్లో కూడా మళ్ళీ షిఫ్ట్ 1 లో ఎగ్జామ్ జరిగింది, మరి షిఫ్ట్ 2 కి సంబంధించి ఎగ్జామ్ జరిగింది, మళ్ళీ షిఫ్ట్ 3 కి సంబంధించి ఎగ్జామ్ అనేది జరిగింది. ఇలా మనం చూసినట్లయితే దగ్గరగా ఒక 5 డేస్ ఎగ్జామ్ జరిగింది. మరి 5 డేస్ జరిగింది కాబట్టి రోజుకి 3 పేపర్ల చొప్పున మన దగ్గర ఎన్ని పేపర్లు ఉన్నాయి సార్ అంటే ఒక 15 పేపర్లనే ఉన్నాయి. ఈ పేపర్స్ డైరెక్ట్ గా మీకు ఆన్లైన్ లో దొరుకుతాయి. మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ న్యూ అని కానీ లేదా 2024 RPF SI అని, వెంటనే మీకు PDF వస్తుంది. అంటే మీ దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి? ఈ 15 పేపర్స్ ఉన్నాయి. మరి పోయినసారి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ క్వశ్చన్స్ మ్యాచ్ అయినప్పుడు ఇప్పుడు కూడా ఎస్ఐ అండ్ క్వశ్చన్స్ మ్యాచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. మరి క్వశ్చన్స్ మ్యాచ్ కాకపోయినా మోడల్స్ అయినా మ్యాచ్ అవుతాయి. లేదా అక్కడ చూడండి, మనం అక్కడ చూసినట్లయితే పర్సంటేజ్ చేసుకొని 4 క్వశ్చన్లు వచ్చినాయి. ఈసారి కూడా పర్సంటేజ్ బేస్ చేసుకొని 4 రాకపోతే 3 వస్తాయి కదా. మరి యావరేజెస్ బేస్ చేసుకొని 4 క్వశ్చన్లు వచ్చినాయి. మరి ఈసారి యావరేజెస్ బేస్ చేసుకొని 4 రాకపోతే 2 వస్తాయి కదా. అంటే అక్కడ వెయిటేజ్ ఎక్కడ ఎక్కువ ఇచ్చాడు, మరి వేటి మీద ఫోకస్ చేశాడో ఒక్కసారి మనం చూసి ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరి ఇంకో విషయం ఏంటి సార్ అంటే ఈ 15 పేపర్లు ఉన్నాయి కదా, ఈ 15 పేపర్లని ఒక్కసారి మీరు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయండి. రోజుకో పేపర్ చొప్పున ప్రాక్టీస్ చేయండి. 1 అవర్ టైం పెట్టుకోండి. 1 అవర్ పాటు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తీసుకొని ఏం చేస్తారు? చేసుకుంటా వెళ్ళిపోండి. రోజుకొక పేపర్ చొప్పున మీరు చేసిన 15 రోజుల్లో 15 పేపర్స్ అయిపోతాయి. మరి మీరు ఒక 2 పేపర్లో 3 పేపర్లో చేస్తే మిగిలిన పేపర్లు చెయ్యవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే సేమ్ మోడల్స్ రిపీట్ అవుతా ఉన్నాయి, మరి సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉన్నాయి. సో అప్పుడు మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. సో ఓహో పేపర్ ఇలా వస్తుందా, సో వీటిని బేస్ చేసుకొని అడుగుతున్నాడా అని చెప్పేసి కానిస్టేబుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఈ 15 పేపర్ల మీద ఫోకస్ చేయండి. మరి ఇప్పుడు ఈ రోజు వీడియోలో మనం ఏం మాట్లాడబోతా ఉన్నాం సార్ అంటే మరి ఆ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా చేయాలి. క్వశ్చన్ పేపర్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి.
మరి ఆ క్వశ్చన్ పేపర్స్ ని మనం ఏ విధంగా చేయాలి, మరి ఈ ఎగ్జామ్ పోతే పోయింది, మరి నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ కానీ లేదా ఆ పైన జరగబోయే ఎగ్జామ్స్ ని మనం ఎలా అటెంప్ట్ చేయాలి అనేదే ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ ఆర్పిఎఫ్ ఎస్ఐకి మనం చూసినట్లయితే మనకి మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి సార్ అంటే 120 క్వశ్చన్లు ఉంటాయి. మరి ఈ 120 క్వశ్చన్స్ కి ఎంత సమయం పడుతుంది సార్ అంటే చూడండి, జస్ట్ 90 నిమిషాలు 90 మినిట్స్ ఇస్తున్నాడు. మరి 90 మినిట్స్ ఇస్తున్నాడు అంటే ఒక క్వశ్చన్ చూడండి, మరి ఒకే ఒక క్వశ్చన్ నువ్వు చదవడానికి ఎంత సమయం ఉంటుంది సార్ అంటే 45 సెకండ్స్. చూడండి ఎంత సమయం ఉంటుంది, 45 సెకండ్లు మాత్రమే ఉంటుంది. మరి అది ఎంత పెద్ద క్వశ్చన్ అయినా కావచ్చు, అది ఎంత చిన్న క్వశ్చన్ అయినా కావచ్చు. మరి ఆ క్వశ్చన్ ని చేయడానికి నీకు వాళ్ళు కల్పించే సమయం ఎంత అంటే జస్ట్ 45 నిమిషాలు. మరి ఈ 45 నిమిషాల్లో క్వశ్చన్ చదవడానికే టైం అయిపోతా ఉంది. మరి క్వశ్చన్ చదవడానికే టైం అయిపోతా ఉంటే మరి ఇప్పుడు 120కి 120 తెచ్చుకోవచ్చా, లేదు 120కి 110 అయినా తెచ్చుకోవచ్చా అంటే షూర్, ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. మరి అది ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అంటే మీరు థింక్ చేసే విధానం మీద, అదే విధంగా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది సార్, జాబ్ ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే ఎక్కువ మార్క్స్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకే జాబ్ రావడం జరుగుతుంది. మనం నార్మల్ గా ఇంటర్ కానీ డిగ్రీ కానీ చూస్తే టైం ఎక్కువ ఉంటది, మరి మనం రాయాల్సింది చాలా తక్కువ ఉంటది. దానివల్ల అందరికి 10/10 రావడం, 14/14 రావడం, 400కి 400 రావడం, 300కి 300 రావడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే ఇలాంటి ఎగ్జామ్స్ మనం ట్రై చేస్తామో నువ్వు ఎంత స్పీడ్ గా ఎంత యాక్యురస్ గా ఉంటావో అప్పుడు మాత్రమే మనం ఎక్కువ మార్కులు సాధించడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా అండి? సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే ఒక ఎగ్జామ్ లో క్వశ్చన్ చూసిన వెంటనే ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది మనం ఈ రోజు అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు వెళ్ళిపోవచ్చు, అలాంటి వాళ్ళ గురించి నో మోర్ కాంప్రమైజ్. ఓకేనా అండి? చూద్దాం, ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. మరి ఇక్కడ ఇంకో చిన్న అనౌన్స్మెంట్ చూడండి, ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పాం, మరి స్మార్ట్ స్టడీ సర్కిల్ నుంచి మనం ఇప్పుడున్న కాంపిటీషన్ ఆధారంగా ఆన్లైన్ లో కోర్స్ అనేది రిలీజ్ చేసాం, అవునా కాదా అండి? మరి ఈ కోర్స్ అనేది 6వ తారీఖు లాంచ్ అయింది. మరి ఇప్పుడు ఒక 4 డేస్ అవుతా ఉంది. మరి 3-4 డేస్ లో ఎన్ని వీడియోస్ అప్లోడ్ అయినాయి సార్ అంటే ఒక 15 వీడియోస్ వరకు అప్లోడ్ అవ్వడం జరిగింది. మరి ఎవరైతే ఇంకా కోర్స్ తీసుకోలేదో మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే తొందరగా తీసుకోండి. మీరు లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే ఇప్పుడు 15 వీడియోస్ వచ్చినాయి, మీరు ఇంకో 1 వీక్ తర్వాత తీసుకుంటే 40 వీడియోస్ వస్తాయి. అవి అప్డేటెడ్ క్లాసెస్ అవ్వవు, రికార్డెడ్ క్లాసెస్ అవుతాయి, అవునా కదా? నేను ఆల్రెడీ ఆ క్లాసులు చెప్పి 10-15 రోజులు అవుతుంది. మళ్ళీ మీరు స్టార్టింగ్ కాడి నుంచి వింటూ 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 ఆ 40 గంటలు వినేలోపు ఇంకో 40 గంటలు వస్తుంది. మరి ఈ 40 గంటలు వినేలోపు ఇంకో 40 గంటలు వస్తుంది. అప్పుడు ఎవరైతే అప్డేట్ కోర్స్ కావాలి సార్ అని అడిగారో అది అప్డేట్ కోర్స్ కాదు, రికార్డెడ్ కోర్స్ అండ్ వేస్ట్ కోర్స్ అవుతుంది. మీకేమన్నా డౌట్ వచ్చింది, మరి ఆ డౌట్ మీరు అడుగుదామంటే ఆల్రెడీ ఒక 50 అవర్స్ క్లాస్ అయిపోయింది. మరి 50 అవర్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అడిగితే సార్ ఏమనుకుంటాడో, మరి ఇప్పుడు ఏదో టాపిక్ నడుస్తూ ఉంది కదా, మళ్ళీ ఇదేమవుతుందో అదేమవుతుందో అని అడగడానికి మీకు అనేది ఇబ్బంది అనిపిస్తుంది, అవునా కదా? మళ్ళీ అవి చూసుకోవడానికి మీకు టైం పడుతుంది. లేదు సార్ అప్డేటెడ్ గా ఉన్నాయి కదా, సో అప్డేటెడ్ విందామని చెప్పేసి వేరే చాప్టర్ లోకి వెళ్ళారనుకోండి, నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ నేను చెప్తుంది ఎలా అంటే ఒక చాప్టర్ కి ఇంకో చాప్టర్ లింక్ అప్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ కొంచెం లేట్ గా తీసుకున్నారు, ఈ 20 గంటల తర్వాత విందామని అని మీరు వెంటనే ఆ 30 గంటల దగ్గరికి వచ్చారనుకోండి, మరి 21వ గంట దగ్గర మీరు స్టార్ట్ చేస్తే మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇవన్నీ చైన్ టైప్ ఉంటాయి, ఒకదాని నుంచి ఒకదానికి లింకప్. ఎవరైతే మన క్లాసులు వింటున్నారో వాళ్ళని అడగండి, నన్ను అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళని అడగండి. మరి ఒకదానికొకటి లింకప్ ఉందా లేదా వాళ్ళే చెప్తారు. లింకప్ ఉంటుంది. నువ్వు ఒక్కసారి అక్కడ మిస్ చేసేసి ఇక్కడికి వచ్చావు అనుకో, నీ క్లాసెస్ అర్థం కావు. నువ్వు ఫోన్ చేసినా కానీ నువ్వు అవి విన్నావని అడుగుతాను, వినలేదు అంటే అవి వినమనే చెప్తాను. అవి విన్న తర్వాతే మీకు క్లియర్ గా అర్థం అవడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేయలేదో వాళ్ళు ఒక్కసారి అయితే పర్చేజ్ చేయండి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు సార్ ప్రైస్ ఏమన్నా తగ్గిస్తారా? నేను ప్రైస్ విషయంలో కాంప్రమైజ్ కాను, నాకు కొనకపోయినా పర్లేదు. నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లాసెస్ కావాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కొంటారు, ఓకేనా అండి? నేను అంతేగాని 40 గంటలు 30 గంటలు ఇచ్చేసి 199 299 అలాంటివి అయితే చీప్ ట్రిక్స్ అయితే నేను ప్లే చేయను, ఓకేనా? నా దాంట్లో కాన్సెప్ట్ నుంచి ఏమీ తెలియని వాళ్ళకి స్టార్టింగ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉంటది. మరి నా కోర్స్ తీసుకోవాలా లేదా అనుకునే వాళ్ళు ఒక్కసారి నా క్లాస్ వినండి.
విన్న తర్వాత సార్ చెప్పిన విధానం బాగుంది, ఇదే విధంగా మనం ఆన్సర్ చేయగలమంటే కోర్స్ తీసుకోండి, లేకపోతే లేదు. ఇంకో విషయం, మన కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారు నాకు తెలుసు. అయితే వాళ్ళకి ఒక విషయం చెప్తాను, ఆన్సర్ నాకన్నా ముందు మీరే చేయాలి. ఎందుకు అంటే మీరు ఇప్పటి వరకు 15 గంటల క్లాస్ విన్నారు. ఆ 15 గంటల క్లాస్ విన్న వాళ్ళు నాకన్నా ముందే ఆన్సర్ చేస్తారు. సార్ ఇక్కడ ఏ లాజిక్ వాడుతున్నారు, ఆ లాజిక్ మనకి క్లాస్ లో చెప్పారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చూడాలి. స్పీడ్ గా మీరే ఆన్సర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు కాబట్టి వాళ్ళే నాకు మెసేజ్ కూడా చేయాలి, సార్ నాకు క్లియర్ గా ఉంది, ఓకే ఇబ్బంది లేదు, లేదా ఇక్కడ నేను ఇబ్బంది పడుతున్నాను, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కన్ఫామ్ గా మీరైతే చెప్పాలి. ఓకేనా అండి? చూద్దాం, చూడండి. ఇప్పుడు డైరెక్ట్ గా మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ క్వశ్చన్ పేపర్ ఎప్పుడుదో అని చాలా మంది కంగారు పడతారేమో, ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. మరి ఏం సార్ ఈ క్వశ్చన్ పేపర్ అంటే చెప్తున్నాను చూడండి. 03 3వ తారీఖు జనవరి, ఓకేనా, జనవరి 2024. మరి 2024 ఆర్పిఎఫ్ ఎస్ఐ అండి. చూడండి, మరి ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఓకేనా, ఆర్పిఎఫ్ ఎస్ఐ కి సంబంధించి షిఫ్ట్ 1. మరి షిఫ్ట్ 1 అని ఎందుకు అంటున్నాను అంటే 9 నుండి ఎంత వరకు జరిగింది, 10 గంటల 30 నిమిషాల వరకు, అంటే గంటన్నర ఎగ్జామ్ జరిగింది. ఆ గంటన్నర జరిగిన ఎగ్జామ్ పేపర్ ఇది. ఇక్కడ నెంబర్స్ కూడా ఎలా ఉంటాయి సార్ అంటే సేమ్ టు సేమ్ ఉంటాయి. ఇక్కడ ఒకటో క్వశ్చన్ ఉంటే అక్కడ కూడా ఒకటో క్వశ్చనే, ఇక్కడ రెండో క్వశ్చన్ ఉంటే అక్కడ కూడా రెండో క్వశ్చనే, ఇక్కడ మూడో క్వశ్చన్ ఉంటే అక్కడ కూడా మూడో క్వశ్చనే ఉంటది. క్వశ్చన్స్ లో ఎలాంటి మార్పు ఉండదు. ఓకేనా? సో ఆ విధంగా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి క్వశ్చన్ కి నేను షార్ట్ కట్ వాడతాను. ఇక్కడ ప్రొసీజర్ ఏం చెప్పను. ఆల్రెడీ నా క్లాసెస్ యావరేజెస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు నాకన్నా ముందు ఆన్సర్ చేయాలి. లేదు సార్ మేము చేయలేకపోతున్నాము అంటే మీరు నా క్లాస్ వినలేదు, ఇంకొకసారి వెనక్కి వెళ్ళి వినాలి. చూడండి, మరి క్వశ్చన్ నెంబర్ 1. The average of 8 numbers is 20. Okay. The average of 5 numbers is 14. Okay. Then the average of the remaining 3 numbers is, చూడండి ఏమంటున్నాడు, 8 సంఖ్యల సగటు 20, వాటిలో 5 సంఖ్యల యొక్క సగటు 14. ఓకే, అయినా మిగిలిన 3 సంఖ్యల యొక్క సగటు ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, చూద్దాం. మరి 8 సంఖ్యల సగటు ఎంత, 20. అంటే ఏంటి సార్ అంటే ఒక్కొక్కరి దగ్గర 8 మంది ఉన్నారు, వీళ్ళు ఒక్కొక్కరి దగ్గర 20 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి. మరి మనం ఏం చెప్పాము అంటే అరే మీ ఒక్కొక్కరికి ఎంత వస్తాయి డబ్బులు, 20 రూపాయలు వస్తాయి. మీరు 8 మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఎంత తీసుకోండి, 20 20 తీసుకొని వెళ్ళిపోండి రా అన్నాం. మరి ఒకవేళ అదే ప్రకారం నేనేమనుకున్నాను అంటే 5గురు 20 20 తీసుకెళ్లారు అనుకుంటున్నాను, నాకు తెలియదు. వాళ్ళు 14 తీసుకెళ్లారన్న విషయం నాకు తెలియదు అనుకోండి కాసేపు. మరి నేనేమనుకుంటున్నాను అంటే ఈ 5గురు 20 20 రూపాయలు తీసుకెళ్లారు అనుకుందాం. మరి 8 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 20 20 ఉండాలి. మరి మీ 5గురు 20 20 తీసుకెళ్లిపోయారు, క్లియర్. మరి మీరు 5గురు 20 20 తీసుకెళ్లిపోతే మరి మిగిలిన ముగ్గురికి కూడా నేను ఎంత ఇవ్వాలి, ఆ 20 రూపాయలు ఇచ్చేవాడిని. ఇక్కడతో క్లియర్ అయిపోయేది. మరి ఏంటిది, 8 మంది దగ్గర 20 20 ఉన్నాయి. వెళ్ళిపోయే 5గురు ఎంత తీసుకెళ్లారు, 20 20 తీసుకెళ్లారు అనుకోండి. మరి మిగిలిన ముగ్గురికి కూడా నేను ఏం చేసేవాడిని, అరే ఒక్కొక్కరికి 20 20 రూపాయలు వచ్చినాయిరా, ఆ 5గురు కూడా 20 20 రూపాయలు తీసుకెళ్లారు, మరి మిగిలిన ముగ్గురు మీకు కూడా 20 రూపాయలు వస్తాయి కదా, మీ 20 మీరు తీసుకెళ్ళండి అని నేను ఇద్దాం అనుకున్నా, ఒక్కొక్కరికి 20 ఇద్దాం అనుకున్నా. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం జరిగింది నాకు తెలియకుండా. ఏం సార్ జరిగిన విషయం అంటే వీళ్ళు 20కి బదులుగా ఎంత తీసుకెళ్లారు, 14 రూపాయలే తీసుకెళ్లారు. అప్పుడు నాకు తెలిసింది, అరే మీరు తీసుకెళ్లాల్సింది ఎంత, 20. అరే 8 మందికి 20 20 రూపాయలు ఇచ్చారా, మరి మీరేం తీసుకెళ్లారు అన్న, 14 రూపాయలే తీసుకెళ్ళాం సార్ అన్నారు. మరి మీరు 14 రూపాయలే తీసుకెళ్లారంటే ఒక్కొక్కళ్ళు ఎంత వదిలిపెట్టారు, 6 రూపాయలు. మీరు ఒక్కొక్కళ్ళు 6 రూపాయలు వదిలిపెట్టారు. మరి ఎంతమంది వెళ్ళిపోయింది, మీరు 5గురు వెళ్ళారు. మరి 5 6లు ఎంత సార్ అంటే 30. అంటే మీరు ఎంత వదిలిపెట్టారు, 30 రూపాయలు వదిలిపెట్టారు. ఈ 30 రూపాయలు ఎవరు తీసుకున్నారు సార్, ఎందుకు అంటే వెళ్ళిపోయిన 5గురు 14 14 చొప్పునే తీసుకెళ్లారు, అంటే 30 రూపాయలు వదిలిపెట్టారు. ఆ 30 రూపాయలు ఎవరు తీసుకున్నారు అంటే ఈ మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళను మోసం చేసి తీసుకున్నారు. ఆ 30 రూపాయలు వీళ్ళు ముగ్గురు తీసుకున్నారు. మరి ఒక్కొక్కడికి ఎంత వచ్చినాయి సార్ అంటే 10. వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి 10 వచ్చాయి. అంటే ఈ ముగ్గురు యొక్క యావరేజ్ ఎంత సార్ అంటే 20కి 10 కలిపితే ఎంత, 30. ఎక్కడుంది సార్ 30 అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఈ సోదంతా రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావాలని రాశాను. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం రాశాను, నా స్టూడెంట్స్ కోసం అయితే అస్సలకే కాదు. ఒకవేళ నేను చెప్పింది ఇది వింటా ఉన్నారు అంటే వాళ్ళు నా స్టూడెంట్స్ కాదని, ఎట్ ది సేమ్ టైం వాళ్ళ కోర్స్ కొన్నారు కానీ దాన్ని పక్కన పడేశారని.
అలా పక్కన పడేయటం వల్ల మీకు ఉపయోగం లేదు, నాకు మాత్రం ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే నా అమౌంట్ నాకు వస్తాయి కాబట్టి. మరి మీరు చేయాల్సింది ఇది కాదు, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నా క్లాస్ క్లియర్ గా యావరేజెస్ ఎవరున్నారో వాళ్ళు. ఓకేనండి. చూడండి, మరి ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉన్నాయండి? 20 రూపాయలు ఉన్నాయి. మరి ఐదుగురు ఎంత తీసుకెళ్లారు? 14 తీసుకెళ్లారు. మరి 5 ఆరులు ఎంత సార్ అంటే 30. వీళ్ళు వదిలిపెట్టిన డబ్బులు 30 రూపాయలు. ఆ 30 రూపాయలు ఎవరికి ఇవ్వాలి? ఈ ముగ్గురికి ఇవ్వాలి. మరి ఒక్కొక్కటి ఎంత తీసుకోవాలి? 10 రూపాయలు. అంటే 20కి 10 కలిపితే ఎంత సార్ అంటే 30. సో వెంటనే ఆప్షన్ సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇది మీరు చేయవలసిన విధానం. ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. దీంట్లో ప్రొసీజర్ ఏం చెప్పను. ఆ ప్రొసీజర్ కావాలంటే మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? యావరేజెస్ కాడికి వెళ్ళండి. యావరేజెస్ కాడికి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి వినండి. మధ్యలోంచి వింటారేమో, మధ్యలోంచి వింటే అర్థం కాదు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయండి. మళ్ళీ అక్కడ ఒక 20 గంటలు టైం పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ కొద్దు. ఎందుకు సార్ సెకండ్ క్వశ్చన్ కొద్దు అంటే ఇది ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ కూడా నేను డిస్కషన్ చేయను. ఓకేనా? సో అందుకే నెక్స్ట్ క్వశ్చన్ మనం మాట్లాడుకుందాం. మరి ఈ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. మరి ఈ క్వశ్చన్ చూసిన వెంటనే ఎవరైతే మన దగ్గర కోర్సు పర్చేజ్ చేశారో వాళ్ళు రెడీగా అలర్ట్ గా ఉండాలి. మరి వాళ్ళు అలర్ట్ గా ఉండకపోతే మాత్రం ఏమవుతుంది సార్ అంటే వాళ్ళు నా కోర్స్ తీసుకొని నాకు 1000 రూపీస్ పే చేసి వాళ్ళ డబ్బులు వేస్ట్ చేసుకున్నట్లే. ఓకే, చూద్దాం. చూడండి, మరి ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 16, 88, 12, 22. చూడండి ఏమన్నాడు? 16 మరియు 88 మరియు 12 మరియు 22 చేత భాగించబడే అతి చిన్న సహజ సంఖ్య ఏది? మరి వీటిలో ఏదో ఒక సంఖ్య ఉందంట. ఆ సంఖ్య ఏం చేసిద్ది అంటే మరి 22 చేత భాగించబడిద్దంట, 16 చేత భాగించబడిద్దంట, మరి 88 చేత భాగించబడిద్దంట, 12 చేత కూడా భాగించబడిద్దంట. ఈ నెంబర్స్ అన్నిటి చేత భాగించబడే ఒక చిన్న సంఖ్య ఉందంట. అసలు ఫస్ట్ భాగించబడే సంఖ్యల గురించి మాట్లాడదాం. మరి ఏమున్నాయి సార్ అంటే ఇక్కడ చూస్తే 16 గాని 88 గాని 12 గాని నీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకో. మరి ఇక్కడ నేను చూస్తే మరి 12 తీసుకున్నా. మరి ఒక నెంబర్ 12 చేత భాగించాలి అంటే 3 మరియు 4 చేత భాగించాలని నేను చెప్పాను. అవునా కాదు? మరి ఇప్పుడు 12 చేత భాగించాలంటే 12 ఏ నెంబరు? సరి సంఖ్య. మరి ఒక నెంబర్ సరి సంఖ్య చేత భాగించాలి అంటే అది ఏ సంఖ్య అవ్వాలని చెప్పాను? సరి సంఖ్య అవ్వాలి. ఒక సరి సంఖ్యను సరి సంఖ్య మాత్రమే భాగిస్తుంది. మరి ఒక బేసి సంఖ్యను సరి సంఖ్య భాగిస్తుందా? భాగించే అవకాశమే లేదు. మరి ఇది బేసి సంఖ్య కాబట్టి ఇది భాగించబడదు. మరి ఇక్కడ చివరిలో 7 ఉంది, ఇది కూడా బేసి సంఖ్య కాదు కాబట్టి ఇది కూడా 16 చేత గాని 88 చేత గాని 12 చేత గాని 22 చేత గాని అసలు ఎవ్వరి చేత భాగించబడదు. ఒక్కడి చేత భాగించబడకపోతేనే వాడిని తీసి బయటపడేస్తాం. ఇంతమంది చేత భాగించబడకపోతే నువ్వు ఎవరికి కావాలరా అని ఇసిరి బయటపడేస్తాం. ఓకే, మరి ఇప్పుడు నేను 16తో చెక్ చేసి 88తో చెక్ చేసి 12తో చెక్ చేసి 22తో చెక్ చేసి అంత టైం నాకు లేదు. మరి ఏంతో చెక్ చేస్తాను సార్ అంటే వీటన్నిటిలో ఈజీగా ఉండే నెంబర్ ఏది అంటే 3వ ఎక్కం అయితే చాలా ఈజీ. అవునా కాదా? మరి రెండిట్లో 3 చేత భాగించబడే సంఖ్యను కనుక్కుందాం. చూడండి, మరి 6 అనేది 3వ ఎక్కంలో వస్తుంది. మరి 7, 4 ఎంత సార్ అంటే 11 నేను 3వ ఎక్కంలో చూడలేదు. ఇదే నా ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోండి. ఈ నెంబరు 16 చేత భాగించబడుతుంది, 88 చేత భాగించబడుతుంది, 12 చేత భాగించబడుతుంది మరియు 22 చేత కూడా భాగించబడుతుంది. సో ఆ విధంగా మీరు తీసుకున్నప్పుడే వీఆర్ సక్సెస్. లేదు సార్ నాకు 11 డివిజిబిలిటీ రూల్ ఈజీ అంటే దానికి కూడా నేను అగ్రీ. ఎలా సార్ అంటే చూడండి, మరి ఇక్కడ 6, 1, 4, 10. ఓకేనా? చివరిది ఇటు ఫస్ట్ ఇటు చివరిది కలుపుతున్నాను. 6, 4, 10. 10లో నుంచి 7 పోతే మరి 10లో నుంచి 7 పోతే ఎంత? 3 మిగిలింది. 11 చేత భాగించబడదు. ఇక ఇదే నా ఆన్సర్. కావాలంటే ఇది కూడా చెక్ చేయండి. మరి 8, 5 మరి 8, 5, 13. 13 నుంచి 2 పోతే ఎంత? 11. ఖచ్చితంగా 11 చేత భాగించబడుతుంది. అయినా 3 భాగించబడట్లేదు అంటే కన్ఫామ్ గా అదే భాగించబడుతుంది. ఒకవేళ అది కూడా కాకపోతే నాకు ఒక మార్క్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇవే డివిజిబిలిటీ రూల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, గుర్తుండాలి. నెక్స్ట్ తర్వాత చూద్దాం. చూడండి, మరి క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్వశ్చన్ చూసి కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఈజీ క్వశ్చన్. మరి ఇక్కడ మనం చూస్తే డివిజిబిలిటీ రూల్స్ ని బేస్ చేసుకొని 4 క్వశ్చన్లు వచ్చాయి. అరే 4 వచ్చినాయా? షూర్, ఖచ్చితంగా 4 క్వశ్చన్లు వచ్చాయి. యూనిట్ డిజిట్ బేస్ చేసుకొని 3 యూనిట్ డిజిట్ నుంచి బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ రాలేదు కదా సార్, మీరు 3 వచ్చినాయి అంటున్నారు. ఏంటంటే వెయిట్. ఒకసారి క్వశ్చన్లు వినండి. మరి 3 క్వశ్చన్లు వచ్చినాయా రాలేదా మీరు చివరిలో కామెంట్ చేద్దరు కానీ. ఓకేనా అండి? చూద్దాం. చూడండి, మరి చూడండి ఏమంటున్నాడు. ఇఫ్ ద నెంబర్ 934A
6281 is completely divisible by 3. ఓకే అండ్ ఏ మరి ఏ అంటే ఏంటి అంటే ఏ అందుకని ఏ అని రాశాను ఓకేనా ఏ ది స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఓకే దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ మైనస్ 2 ఏ మైనస్ 1 ఏ ప్లస్ 1 ఏ ప్లస్ 2 ఏ ప్లస్ 3 ఏ ప్లస్ 4 ఓకే చూద్దాం మరి 934a6281 సంఖ్యలో ఓకే పూర్తిగా 3 చే భాగించబడితే అప్పుడు ఏ అతి చిన్న ధన పూర్ణాంకం అయితే ఏ మైనస్ 2 ఏ మైనస్ 1 ఏ ప్లస్ 1 ఏ ప్లస్ 2 ఏ ప్లస్ 3 ఏ ప్లస్ 4 విలువను కనుగొనండి మరి ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి సార్ అంటే ఎవరికైతే నెంబర్ సిస్టమ్ తెలియదో మరి నెంబర్ సిస్టమ్ వినలేదో వాళ్ళకి ఇది అర్థం కాదు ధన పూర్ణాంకం అసలు ధన పూర్ణాంకం అంటే ఏంటిది మరి ధన పూర్ణాంకం అంటే ఏందో తెలియాలి మరి ధన పూర్ణాంక సంఖ్యల గురించి తెలియాలి అసలు పూర్ణాంకాలు అంటే ఏందో తెలియాలి మరి పూర్ణాంకాల్లో ధన పూర్ణాంక సంఖ్యలు అంటే ఏందో తెలియాలి మరి అవన్నీ మొన్నే కదా మనం డిస్కషన్ చేసింది కోర్సులో అవే కదా రిలీజ్ చేసింది ఫస్ట్ ఎందుకు అంటే అవి తెలిస్తేనే ఈ క్వశ్చన్లు వస్తాయి ఇక్కడ ధన పూర్ణాంకాలు అంటే ఏందో అసలు పూర్ణాంకం తెలియలేదు అనుకోండి అసలు క్వశ్చనే అర్థం కాదు వెంటనే ఇది వదిలేసి పక్కకి వెళ్ళిపోవాలి మరి ధన పూర్ణాంకాల్లో మళ్ళీ ఏముంటాయి ధన పూర్ణాంకాలు ఉంటాయి అసలు ధన పూర్ణాంకాలు ఏందో కూడా నీకు తెలియాలి ఓకేనా అవి ఏందో చూద్దాం చూడండి ఫస్ట్ పూర్ణాంకాలు మరి పూర్ణాంకాలను ఏమంటాము అంటే వొవెల్ నెంబర్స్ అంటాం మరి ఏం సార్ ఆ వొవెల్ నెంబర్స్ అంటే చూడండి మరి వొవెల్ నెంబర్స్ అంటే 0, 1, 2, 3, 4, 5, సో ఆన్ ఇన్ఫినిటీనే మనం ఏమంటాము అంటే పూర్ణాంకాలు అంటాం మరి ఈ పూర్ణాంకాలని మళ్ళీ 2 రకాలుగా విభజించాం ఏంటి సార్ అవి అంటే ధన పూర్ణాంకాలు మరి ధన పూర్ణాంకాలు అంటే ఏంటి అంటే 1, 2, 3, 4, 5, 6, సో ఆన్ ఇన్ఫినిటీని మనం ఏమంటాము అంటే ధన పూర్ణాంకాలు అంటామని చెప్పారు ఎందుకు సార్ అంటే 0 అనేది ధన సంఖ్య కాదు మరియు రుణ సంఖ్య కాదు మరి దీన్ని ఏమని చెప్పాం తటస్థ సంఖ్య అని క్లియర్ గా చెప్పాను అవునా కాదా మరి ఈ విషయం నీకు అర్థం కాకపోతే ఈ క్వశ్చనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అర్థం కాదు మరి డ్యూజిబిలిటీ రూల్స్ కూడా నీకు క్లియర్ గా రావాలి అప్పుడే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలుగుతావు ఇక్కడ రాద్దాం మరి వాడు ఇచ్చిన నెంబర్ అసలు రాయాల్సిన అవసరం కూడా లేదు బట్ మీకోసం అయితే రాస్తాను మరి ఏం సార్ ఆ నెంబర్ అంటే ఇక్కడ రాద్దాం 93 ఓకే నెక్స్ట్ 4a ఓకే నెక్స్ట్ ఇది ఏ మళ్ళీ ఇంకేదో అనుకుంటారు ఏ నెక్స్ట్ 6 నెక్స్ట్ 2 నెక్స్ట్ 81 అనే ఈ నెంబర్ ఉంది మరి ఇది ఎవరి చేత భాగించబడిద్దంట 3 చేత భాగించబడిద్దంట మరి 3 చేత భాగించాలి అంటే ఏ వాల్యూ ఎంతో చూద్దాం చూడండి మరి 9 అనేది 3 టేబుల్ వస్తుంది 3 అనేది 3 టేబుల్ వస్తుంది 6 అనేది 3 టేబుల్ వస్తుంది 4 + 2 6 అనేది 3 టేబుల్ వస్తుంది 8 + 1 9 అనేది కూడా 3 టేబుల్ వస్తుంది మరి అన్ని 3 టేబుల్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది ఏ మరి ఏ వాల్యూలు ఏం తీసుకోవచ్చు అంటే 0 తీసుకున్నా భాగించబడిద్ది మరి 3 తీసుకున్నా భాగించబడిద్ది మరి 6 తీసుకున్నా భాగించబడిద్ది మరి 9 తీసుకున్నా భాగించబడిద్ది తర్వాత 12 కూడా తీసుకున్నామని వెళ్ళిన వెంటనే వాడు నాకు గుర్తు చేస్తున్నాడు అరే అక్కడ ఉంది ఒక నెంబరే అంటే నువ్వు 1 సిట్టే తీసుకో అన్నాడు సో వెంటనే ఓహో అవునా అని చెప్పేసి అంటే ఎన్నిటికి అవకాశం ఉంది 4 నెంబర్లకు అవకాశం ఉంది అంటే ఏ ప్లేస్ లో నేను 0 తీసుకోవచ్చు ఏ ప్లేస్ లో 3 తీసుకోవచ్చు ఏ ప్లేస్ లో 6 తీసుకోవచ్చు మరి ఏ ప్లేస్ లో 9 తీసుకోవచ్చు అన్నాడు మరి ఇక్కడ వాడు క్లారిటీ ఇస్తున్నాడు చూడండి ఏమంటున్నాడు అంటే పూర్తిగా 3 చేత భాగించబడితే ఏంటంట అతి చిన్న మరి అతి చిన్న అనగానే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయింది నా మనసు 0 దగ్గరికి వెళ్ళిపోయింది అతి చిన్నది ఎంత 0 కదా అని చెప్పేసి వెంటనే 0 తీసుకుందాం అనుకున్నా మరి ఇక్కడ ఇంకొంచెం ఉంది అతి చిన్న ధన పూర్ణాంకం మరి పూర్ణాంకం అంటే ఏంటిది పూర్ణాంకాల్లో చిన్నదేది 0నే అప్పుడు వెంటనే 0 తీసుకునేవాడిని బట్ వాడు ఏమన్నాడు అంటే అతి చిన్న ధన పూర్ణాంకం అన్నాడు వెంటనే నా మైండ్ మారిపోయింది ఏంటి అంటే పూర్ణాంకాలంటే ఇవి మరి ధన పూర్ణాంకాలంటే ఏంటి అని చూశాను ఇవి ధన పూర్ణాంకాలు మరి ధన పూర్ణాంకాల్లో చిన్నదంట మరి ధన పూర్ణాంకాల్లో చిన్నది ఏది అంటే 1 లేదు 2 లేదు 3 సో అంటే నేను తీసుకోవాల్సింది ఏ వాల్యూ ఎంత 3 అని నాకు అర్థమైంది ఎప్పుడు సార్ ఇది అర్థమయ్యిద్ది అంటే నీకు పూర్ణాంకాలు తెలిసి ధన పూర్ణాంకాలు తెలిసి ఓకేనా ఈ వాల్యూస్ అన్ని తెలిసినప్పుడే నీకు అర్థమవుతుంది అంటే డ్యూజిబిలిటీ రూల్స్ మీద పర్ఫెక్ట్ గా నీకు అవగాహన ఉండాలి అని అర్థమైంది ఇప్పుడు వెంటనే ఏముండాలి సార్ ఏ ప్లేస్ లో అంటే 3 అయిపోయింది ఆన్సర్ మరి ఏ వాల్యూ ఎంత సార్ అంటే ఇక్కడ రాస్తున్నా ఏ వాల్యూ ఎంత 3కి 1 కలిపితే ఎంత 4 మరి 4 ఓకేనా 3కి 2 కలిపితే ఎంత 5 ఓకే నెక్స్ట్ 3కి 3 కలిపితే ఎంత 6 మరి 3కి 4 కలిపితే ఎంత 7 మరి ఇక్కడ చూద్దాం మరి ఇక్కడ 3లోంచి 1 తీసేస్తే ఎంత 2 ఓకే నెక్స్ట్ మరి 3లోంచి 2 తీసేస్తే ఎంత 1
మరి 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 మరి దీన్నే మనం ఏమంటాం సార్ అంటే 7 ఫ్యాక్టోరియల్ అంటాం. మరి మనకి స్టార్ట్ అయిపోబోతుంది ఏంటి అంటే ఫ్యాక్టోరియల్ వాల్యూస్. మరి 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ తెలిస్తే వెంటనే ఇది ఆన్సర్ అని చెప్పొచ్చు. మరి 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ తెలియకపోయినా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇంటూ చేయడం వచ్చు కాబట్టి. చూడండి, 1 2 2, 2 3 6, 6 4 24, 24 5 120, 120 ఇంటూ 6 మరి 12 6 ఎంత అంటే 72, 720 మరి ఇంటూ 7 మరి 7 2 ఎంత? 0కి 0, 7 0 0 చివరిలో 0 ఉండాలి, ఇక్కడ లేదు. నెక్స్ట్ తర్వాత చూడండి 7 2 ఎంత అంటే 14 మరి చివరిలో ఎంత ఉండాలి? 4 ఉండాలి, ఇక్కడ లేదు ఇక్కడ లేదు. సో వెంటనే ఆన్సర్ ఏమవుతుంది? బిని చూస్ చేసుకోవాలి. సో దాని వెనకాల ఇంత తతంగం దాగుంది అని నీకు తెలియాలి. అప్పుడే నీకేమవుతుంది? ఈ చిన్న క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. మరి దీన్ని చూసి చాలా మంది పెద్ద క్వశ్చన్ అంటున్నారు. ఇది చోటా క్వశ్చన్, చాలా చిన్న క్వశ్చన్. చూడండి మరి మనం ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. చూడండి మరి మనం ఎలా చేస్తాం సార్ అంటే నాకేం కావాలి? అది 3 చేత భాగించబడాలి. ఓకే, 9 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 4 1 2 ఓకేనా, 6 క్యాన్సిల్, 6 క్యాన్సిల్, 8 1 ఎంత? 9 క్యాన్సిల్. మరి ఏ ప్లేస్ లో ఎంత తీసుకోవాలని నా క్వశ్చన్. ఫస్ట్ 0 తీసుకున్నాను. మరి 0 అనేది ఏంటిది? ధన పూర్ణాంకం కాదని తెలిసిపోయింది. ఓకే, మరి నెక్స్ట్ తర్వాత ఏం తీసుకోవాలి? 3 తీసుకోవాలి. అంటే ఏ ప్లేస్ లో ఎంత తీసుకోవాలని తెలిసింది? 3 తీసుకోవాలని తెలిసింది. సో వెంటనే ఇక్కడ నేనేమని రాశాను అంటే 3 అని రాశాను, నా మైండ్ లో ఉండిపోయింది. మరి ఇక్కడ ఉండవలసిన వాల్యూ ఎంత? 3 అని తెలిసిపోయింది. మరి 3లోంచి 1 తీసేస్తే 2, ఓహో, మరి దీంట్లోంచి 2 తీసేస్తే 1, అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3, 3 కూడా కలిపితే 4 ఇంటూ నెక్స్ట్ 3కి 2 కలిపితే 5 ఇంటూ నెక్స్ట్ 3కి 3 కలిపితే 6 ఇంటూ నెక్స్ట్ 3కి 4 కలిపితే 7, అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 7. సో దీన్నే ఏమంటామని చెప్పాను? 7 ఫ్యాక్టోరియల్. మరి 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత సార్ అంటే 5040 అని నేను చెప్పానా లేదా అనేది రేపు తెలుస్తుంది. ఎందుకంటే ఫ్యాక్టోరియల్ వాల్యూస్ మీకు రేపు కానీ ఎల్లుండి కానీ రావడం జరుగుతుంది. అవి విన్న తర్వాత అవును సార్ చెప్పింది క్లియరే, 7 ఫ్యాక్టోరియల్ ఎలా కనుక్కోవాలో సార్ చెప్పాడని మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఆప్షన్ బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇది చేసే విధానం, ఇలానే చెయ్యాలి. ఇలా చేస్తేనే వీఆర్ సక్సెస్. ఓకేనండి, టైం అనేది అస్సలకే వేస్ట్ చెయ్యవద్దు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ చూద్దాం. చూడండి మరి క్వశ్చన్ నెంబర్ 5. చూడండి క్వశ్చన్ నెంబర్ 5 ఏమంటున్నాడు? ఓకే, ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఎర్నడ్ okay during the 2 years on a certain sum is 6787 okay and the rate of interest is 10% per annum compound annually okay then find the sum is. చూడండి ఒక నిర్దిష్ట మొత్తాన్ని సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో కలిపితే రెండవ సంవత్సరంలో, చూడండి 2 సంవత్సరాలకు కాదంట, రెండవ సంవత్సరంలో, క్లియర్ గా వినాలి, రెండవ సంవత్సరంలో సంపాదించిన వడ్డీ 6787 అయినా ఆ మొత్తాన్ని కనుగొనండి అన్నాడు. మొత్తాన్ని కనుగొందాం. చూడండి మరి రెండో సంవత్సరం ఎంత వచ్చిందండి? మొదటి సంవత్సరం 10, రెండో సంవత్సరం 11 వచ్చింది. నాకు 11వ ఎక్కం వస్తే ఆన్సర్ అయిపోతుంది. మరి 11వ ఎక్కంలో కట్ చేస్తున్నాను. చూడండి మరి కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇది 11వ ఎక్కంలో పోయిద్దని నాకు తెలుసు. ఎలా తెలుసు సార్ అంటే చూడండి 11 6 66 ఎంత మిగిలింది? 1 మిగిలింది, వాడికి ఇస్తా. 11 ఎందులో ఎంత? 88. సో కన్ఫామ్ గా 11తో డివిజిబుల్ అవుతుంది. మరి ఇంటూ 100 చేస్తాను, అవునా కాదా? 100% కావాలి కాబట్టి మరి ఇంటూ 100 చేశాను కాబట్టి చివరిలో ఎన్ని సున్నాలు ఉండాలి? 2 సున్నాలు. ఏడలేదు. దిస్ ఈజ్ మై ఆన్సర్. లేదంటే డైరెక్ట్ గా 11తో కట్ చేస్తా. చూడండి 11తో కట్ చేస్తున్నా. ఇదంతా ఎందుకు సార్ అంటే 11తో కట్ చేద్దాం. మరి 11 6 ఎంత సార్ అంటే 66. ఓకే, మరి 66 పోతే ఎంత మిగిలింది? 1 మిగిలింది, పక్కన 8 ఉంది. మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది? 11 1 11, 61. చూడండి 61. సో ఇక్కడ 61 లేదు, ఇక్కడ 61 లేదు, ఇక్కడ 61 లేదు. అరే మిగిలింది కూడా కట్ చేయొచ్చు కదా సార్, 7 వచ్చిందంటే కట్ చేయను. 1 సెకండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ అండ్ మై స్టూడెంట్స్. సో ఎవరికైతే ఆ 1 సెకండ్ ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళు ఆ చిన్నది కూడా కట్ చేయరు. అలా చేసిన వాళ్ళకే ఎక్కువ మార్కులు వస్తాయి. ఇక్కడ మార్కులు రావడం ఇంపార్టెంట్ కాదు, అందరికంటే 1 మార్క్ ఎక్కువ రావడం ఇంపార్టెంట్. ఎక్కువ మార్క్ వచ్చిన వాడికే జాబ్ ఉంటుంది. అది ఎక్కడ సేవ్ అవుతుంది? ఇలాంటి చోట సేవ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం వాడాను? ఇక్కడ మళ్ళీ నేను డివిజిబిలిటీ రూలే వాడుతున్నాను. అంటే ఇందాక డివిజిబిలిటీ రూల్ బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా డివిజిబిలిటీ రూల్ యూజ్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. మరి అర్థం కాని వాళ్ళకి కావాలంటే చెప్తాను. చూడండి
మరి ఇప్పుడు నేను తీసుకున్న సొమ్ము ఎంత అనుకుంటున్నాను అంటే 100%. అంతే కదా, మనకి ఎవడైనా సొమ్ము అప్పుగా ఇస్తే దాన్ని ఏమనుకుంటాం? 100% అనుకుంటాం. మరి వడ్డీ ఎంతంట? 10%. అంటే 100 రూపాయల్లో నేను వాడికి ఇవ్వాల్సింది ఎంత అంటే 10 రూపాయలు వడ్డీ ఇవ్వాలి. నేను వాడి దగ్గర 100% కాదు 100 రూపాయలు అనుకుందాం. మరి వాడి దగ్గర 100 రూపాయలు తీసుకున్నాను. మరి వడ్డీ ఎంత? 10%. మరి 10% కాబట్టి మొదటి సంవత్సరం నా వడ్డీ 10%. వాడికి ఎంత ఇవ్వాలి? 10 రూపాయలు ఇవ్వాలి అనుకున్నాను. మరి ఇప్పుడు వెంటనే రెండో సంవత్సరానికి వెళ్ళాను. మరి రెండో సంవత్సరం వడ్డీ ఎంత? 10%. వడ్డీ ఏమన్నా మార్చాడా? మార్చలేదు. ఒక నిర్దిష్ట మొత్తాన్ని 10% చొప్పున ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు? 2 సంవత్సరాలకి ఇచ్చాడు. అంటే మొదటి సంవత్సరం 10%, రెండో సంవత్సరం కూడా 10%. సో వెంటనే రెండో సంవత్సరం కూడా నాకు ఎంత ఇవ్వాలి సార్ నేను వాడికి అంటే 10 రూపాయలు ఇవ్వాల్సి వచ్చాను. మరి ఇక్కడ ఒక చిన్న క్లారిటీ, మరి నేను వాడికి దేనికి ఇచ్చాను సార్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, అంతేగాని ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాదు. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాను కాబట్టి నాకు ఏం రావాలి? వడ్డీ మీద వడ్డీ రావాలి. మరి వడ్డీ మీద వడ్డీ రావాలంటే నేను మొదటి సంవత్సరం వచ్చిన డబ్బులు 10 రూపాయలు. మరి 10 రూపాయల మీద వడ్డీ మీద వడ్డీ. ఆల్రెడీ చెప్పాను, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటేనే వడ్డీకి వడ్డీ చెల్లించడం. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ 10 ఇక్కడ 10 ఎంత వచ్చేది? 20 రూపాయలు వచ్చేది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ 10 ఇక్కడ 10తో పాటు ఈ 10 రూపాయలు ఇచ్చి సంవత్సరం అయింది. మరి దాని మీద కూడా నాకు వడ్డీ కావాలి. మరి వడ్డీ మీద వడ్డీ కాబట్టి 10 రూపాయల మీద వడ్డీ ఎంత? 10%. మరి 10% అంటే 1 రూపాయి. అంటే ఏంటి అంటే మొదటి సంవత్సరం నేను చెల్లించవలసిన వడ్డీ 10 రూపాయలు. మరి ఒకవేళ నువ్వు రెండో సంవత్సరం చెల్లించిన వడ్డీ 11 రూపాయలు. మరి ఆ 11 రూపాయల విలువే వాడిచ్చాడు. చూడండి, మరి 11 రూపాయల విలువ ఎంత అంటే 6787 కి ఈక్వల్ అయితే మరి నేను ఇచ్చిన మొత్తం సొమ్ము ఎన్ని భాగాలు? 100 భాగాలు. మరి ఆ 100 భాగాల విలువ ఎంత అనేది నా క్వశ్చన్. మరి చూసిన వెంటనే నాకు విషయం అర్థమైంది, ఇది 11తో పోయింది. ఎలా తెలుస్తారు మీకు అని మీరు నన్ను అడుగుతారు. నేను చెప్తున్నాను, ఇక్కడ మధ్యలో ఒక గీత గీత. 6 ఆరులు ఎంత? 11 ఆరులు ఎంత? 66. ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఆ 1 తీసుకెళ్ళి ఇడికిత్తా. 87 కాస్త ఏమవుతాడు? 88 అవుతాడు. సో వెంటనే ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏదో ఒక నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ ఏం చేస్తాను? ఇంటూ 100 చేస్తాను. మరి ఇంటూ 100 చేస్తాను కాబట్టి చివరిలో ఎన్ని ఉంటాయి? 2 సున్నాలు ఉంటాయి. అందుకే నా ఆన్సర్ నేను అంటున్నాను. మీరు నమ్మరు, కట్ చేయండి సార్ అంటారు, కట్ చేస్తాను. చూడండి, మరి 11 ఎక్కువలో కట్ చేద్దాం. 11 ఆరులు 66. ఎంత మిగిలింది? 1 మిగిలింది. మరి 11 ఒకట్లు 11 ఎంత మిగిలింది? 7 మిగిలింది. మరి 11 ఏళ్ళు 77. మరి 2 సున్నాలు అటు వెళ్తే ఏమవుతుంది? దాని పక్కన ఒక 2 సున్నాలు. మరి ఎంత అవుతుంది అంటే 61700. మరి 61700 ఎక్కడుంది అంటే ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. అరే ఈ 4 క్వశ్చన్లు అయినా సార్ అంటే ఎన్ని క్వశ్చన్లు అయినా ఇదే విధంగా చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ యూ. కొన్ని క్వశ్చన్లు మాత్రమే 100%లో ఒక 10% క్వశ్చన్లు ఇలా చెయ్యలేం. మిగిలిన క్వశ్చన్లన్నీ ఇలానే చేయొచ్చు. మరి చెయ్యాలి అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా రావాలి, ఫస్ట్ నుంచి రావాలి. మధ్యలోంచి చెప్పడం పాసిబుల్ కాదు. ఇక్కడ ఇది ఏమొస్తుంది? యూనిట్ డిజిట్ వల్ల వస్తుందా, లేకపోతే దీన్ని కట్ చేసేటప్పుడు 11 మల్టిపుల్స్ అనేది ఎలా తెలుస్తుంది? స్టార్టింగ్ నుంచి కాన్సెప్ట్ తెలుసుకుంటేనే తెలుస్తుంది. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అండి. చూడండి, మరి క్వశ్చన్ నెంబర్ 6, 1 + 7, 5 + 7, 2 + 14, ఓకేనా, 4 + 4 + 7 అని చెప్పేసి -2 అని ఇచ్చాడు. మరి నేను దీన్ని కట్ చేద్దాం అనుకుంటా. ఎందుకు సార్ అంటే కట్ చేస్తా, ఏం కాదు. 2 ఒకట్లు 2, 2 ఏళ్ళు ఎంత అంటే 14. మరి ఇక్కడ నాకు షార్ట్ కట్ తెలుసు. ఏం సార్ అంటే ఇక్కడ కింద అన్ని ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అప్పుడు ఈ పైన కలుపుకుంటే ఆన్సర్ వచ్చింది అని అప్పుడు ఎప్పుడో పూర్వకాలంలో ఒకసారి చెప్తే నాకు విన్నట్టు గుర్తు. మరి దాని ప్రకారం 1, 5, 6, 6కి 1 కలిపితే 7, మరి 7కి 4 కలిపితే 11. సో వెంటనే రాశాను ఏమని అంటే 11/7 నెక్స్ట్ మైనస్ అదే విధంగా 2 అని రాశాను. ఎందుకంటే -2 చేయాలి కాబట్టి. మరి 7 రోళ్ళు ఎంత సార్ అంటే 14. మరి 14లోంచి 11 పోవాలి, మైనస్ కదా, 7 రోళ్ళు అంటే 14. మరి 14 -14, -14లోంచి 11 పోతుంది. -14లోంచి 11 పోతే -3. మరి -3 ఎంత సార్ అంటే 7. మరి వెంటనే చూశాను -3/7 లేదు. అరే -3/7 లేదు కానీ -3/14 తీసుకున్నాం అనుకోండి, వెంటనే ఏమవుతుంది అంటే మిస్టేక్ అవుతుంది. మరి ఇక్కడ చూస్తే 14, 14, 14, 14 అంటే అన్ని 14లే ఉన్నాయి. అప్పుడు వెంటనే నాకు రేషియో అండ్ ప్రపోర్షన్స్ గుర్తుకొచ్చాయి. మరి రేషియో అండ్ ప్రపోర్షన్స్ ప్రకారం వాడు ఏం చెప్తున్నాడు అంటే ఏదైనా ఒక ఫ్రాక్షన్ కానీ లేదా నిష్పత్తి కానీ, నిష్పత్తినే ఫ్రాక్షన్ అంటాం, ఫ్రాక్షన్ నే నిష్పత్తిని అంటాం. మరి ఒక ఫ్రాక్షన్ లో 2 విలువల్ని ఒకే నెంబర్
తో ఇంటూ చేసినా, ఒకే నెంబర్ తో డివైడెడ్ బై చేసిన వాల్యూలో ఎలాంటి మార్పు ఉండదు అని నాకు గుర్తొచ్చింది. సో వెంటనే ఏం చేశాను అంటే ఇంటూ 2 చేశాను. అరే సార్ ఇంటూ 2 ఎందుకు, ఇంటూ 4 చేయొచ్చు కదా అంటే చెయ్యను. ఎందుకు అంటే ఇక్కడ కింద 14 ఉంది కాబట్టి నాకు 14 కావాలి, అందుకే ఇంటూ 2 చేశాను. 7 2 ఎంత సార్ అంటే 14, మరి 3 2 ఎంత అంటే 6, మరి మైనస్ ఉంది కాబట్టి -6, మరి -6/14 ఉందా సార్ అంటే నాకైతే ఆప్షన్ బిలో కనిపిస్తా ఉంది. ఆన్సర్ కూడా అదే. మీరు ఎంత స్పీడ్ గా చేస్తారో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి ఈ సోదంతా ఎవడన్నా రాయమన్నాడా? ఎవరు రాయమని. ఇది కట్ చేయడం వస్తే చాలు. 2 1 2 ఎన్ని సార్లు సార్ అంటే 7 సార్లు. 5 1 6, 6 1 7, 7 4 11, 11/7, 7 2 14, -14 నుంచి 7 పోతే ఎంత? -3/7. సో నువ్వు వెంటనే ఏమని రాయాలి? -3/7 సార్ నా ఆన్సర్ అని నువ్వు ఇక్కడ రాయాలి. మరి -3/7 లేదు కాబట్టి దీన్ని డబల్ చేస్తే ఎంత? 14. అక్కడ డబల్ చేస్తుంది కాబట్టి 3ని కూడా డబల్ చేస్తే ఎంత? 6. మరి 6 అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో వెంటనే ఆప్షన్ బి ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి ఇది ఎప్పుడు వచ్చింది? మన ఫ్రాక్షన్స్ అన్ని క్లియర్ గా వినాలి. ఫ్రాక్షన్ కి సంబంధించి ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి? దగ్గరగా ఒక 70-80 క్వశ్చన్లు ఉన్నాయి. మరి ఆ క్వశ్చన్లన్నీ విని ఆ మోడల్స్ అన్ని నేర్చుకుంటే ఏదో ఒక మోడల్ మీద క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? అది కూడా ప్రతిసారి కాదు, ఎప్పుడో మన అదృష్టం బాగుంటే అప్పుడు మన మార్కు మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. మరి క్వశ్చన్ 7 అయినా అట్లా చెప్తారా సార్ అంటే ఇది కూడా ఈజీగానే చెప్తాను, చూద్దాం. చూడండి, మరి ఇది ఎవరిని బేస్ చేసుకొని వచ్చింది? పర్సంటేజెస్ ని బేస్ చేసుకొని వచ్చింది. లేదా దీన్ని మనం డిస్కౌంట్స్ అని కూడా మాట్లాడదాం. చూడండి ఏమన్నాడు? డ్యూరింగ్ ఏ సేల్ Raghava bought a notebook marked for 60 rupees and a 25% discount, okay, and a pen marked for rupees 80 at 25% discount, okay. How much rupees did he save due to sale? చూడండి ఏమంటున్నాడు? విక్రయ సమయంలో రాఘవ 25% తగ్గింపుతో 60 రూపాయలు మార్క్ చేసిన నోట్బుక్ ని మరియు 80 రూపాయలు మార్క్ చేసిన నోట్బుక్ ని 25, ఓకే, పెన్నుని 25% తగ్గింపుతో కొనుగోలు చేశాడు. అయినా అతని యొక్క ఆదాయం ఎంత లేదా ఆదా ఎంత? ఆదా అంటే ఏంటిది? సేవ్ లేదా డిస్కౌంట్ ఎంత అంటున్నాడు. దీనికోసం ఇక్కడ పెన్ను 60 రూపాయలు ఉంది, 25% తగ్గించాడు, ఇంత కొన్నాడు, ఇంత మిగిలింది. లేదు బుక్ ఎంత ఉంది, దీని మీద 20% తగ్గించి ఇంత, అది అన్ని చెప్పను. నాకేం కావాలో అదే తీసుకుంటాను. ఆ సోది అంతా మనకు అవసరంలా, అదంతా జనరల్ క్లాస్ లో మాట్లాడాం. మళ్ళీ చదివితే ఏమైంది? సోది అవుతుంది. అందుకని మనకి సోదొద్దు. మరి ఏం సార్ అంటే 25% తగ్గింపు. మరి 60 రూపాయలు ఏమంటాం? 100% ఉంటాం. 60లో సగం ఎంత? 30. మరి 30 రూపాయలు ఏమంటాం? 50% అంటాం. మరి 30 రూపాయల సగం ఎంత? 15 రూపాయలు. మరి 15 రూపాయలు ఏమంటాం? 25%. అంటే వాడు ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే 15 రూపాయలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. మరి ఆ బుక్ ఎంత? 80 రూపాయలు. మరి 100% విలువ ఎంత? 80 రూపాయలు. మరి 50% విలువ ఎంత? 40 రూపాయలు. మరి నాకు కావాల్సింది ఎంత సార్ అంటే 25% కాబట్టి 40లో సగం. మరి 40లో సగం 20 రూపాయలు. మరి 20 రూపాయలనే 25% అంటాను. సో వెంటనే ఎంత సార్ అంటారంటే 20. మరి ఇక్కడ ఒక 20 ఉంది తగ్గించి, మరి ఇక్కడ ఒక 15 తగ్గించాడు. మొత్తం ఎంత సార్ అంటే 35. సో ఎంత సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. వెంటనే వేరే వాడికో డౌట్ వచ్చి, సార్ నేను క్వశ్చన్ పంపిస్తాను, ఆ క్వశ్చన్ కి ఇలా చేయి సార్ అని. అరే ఆ క్వశ్చన్ కి అలా చేయకూడదు, ఎలా చేయాలో అలానే చేయాలి. ఎప్పుడు ఎలా చేయాలో అప్పుడు అలానే చేయాలి. సార్ ప్రతిసారికి ఇదే విధంగా చేశారంటే అక్కడ ఏ లాజిక్ ఉందో లాజిక్ తెలుసుకోవాలి. లాజిక్ తెలుసుకోకుండా దీన్ని కూడా అలాగే చేయి, దాన్ని కూడా ఇలాగే చేయి, దీన్ని ఇక్కడికి రమ్మను, అది అక్కడికి వచ్చింది కదా దీన్ని కూడా ఇక్కడికి రమ్మను అని పిలిచామనుకో ఏమైంది సార్ అంటే మనకి జాబు రాదు, ఏమి రాదు. మనం ఎత్తుక్కుంటానే ఉండాలి. అదేటొచ్చిద్ది, ఇదేటొచ్చిద్ది, ఇటే వెళ్ళిద్ది, ఇక్కడ తప్పుంది ఏంది, అక్కడ తప్పుంది ఏంది, ఈ బుక్ లో రాంగ్ ఉంది, ఆ బుక్ లో రాంగ్ ఉందని క్వశ్చన్స్ ఎత్తుక్కోవడం అవుతుంది. ఇక్కడ వాడిచ్చిన లాజిక్ ఇది. ఈ లాజిక్ తెలుసుకున్నాడు సక్సెస్ అవుతాడు. లాజిక్ తెలుసుకోకుండా ఇదే లాజిక్ ఆడ ఉపయోగించు, అదే లాజిక్ ఇక్కడ పనిచేసిద్దా సార్ అంటే అక్కడ ఉన్న క్వశ్చన్ ని బట్టి అక్కడ ఉన్న లాజిక్ ను వాడుకోవాలి. అంతేగాని అన్నిటికీ ఒకటే లాజిక్ పనిచేయదు. ఓకేనా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాజిక్ పనిచేస్తుంది. ఓకేనా? ఆ లాజిక్ గురించి కూడా మీకు తెలుసు కాబట్టి దాని గురించి నేను చెప్పట్లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఓకేనా 8 అండి. ఇది 8 అని నెంబర్ లేదని ఏం భయపడద్దు. ఓకేనా? 8. మరి ఇక్కడ ఇది కట్ చేద్దాం చూడండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి మనం చూసినట్లయితే 17లో నుంచి 3 పోతే ఎంత సార్ అంటే 4. 4/4 అంటే 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 6/6. 6/6 అంటే ఎంత సార్ అంటే 1. 1 ఇంటూ 1 ఎంత సార్ అంటే ఈ బాక్స్ వాల్యూ మొత్తం 1కి సమానం. మరి ఇంటూ 1 అన్నాడు కాబట్టి దీ వాల్యూ ఎంత వచ్చిందో అదే అవుతుంది.
మరి ఇక్కడ చూద్దాం 7 3 ఎంత సార్ అంటే 21 ఒకటి ఉండాలి. ఏడలేదు 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 ఏడుంది, ఇదే ఆన్సర్. అరే సార్ ఇంకో క్వశ్చన్ నేను పంపిస్తాను, దానికి కూడా అలానే చేయండి సార్, అన్నిటికీ ఒకటి ఉంటే ఏం చేస్తారు సార్ అంటే అక్కడ ఉన్న లాజిక్ అక్కడ వాడాలి, ఎక్కడున్న లాజిక్ అక్కడ వాడాలి, అంతేగాని ప్రతి చోట ఒకే లాజిక్ పనిచేయదు. ఓకేనా? ఆ క్వశ్చన్ లో ఆ లాజిక్ ఉంది, ఇదే నువ్వు సొంతం తీసుకున్నానా? లేదు కదా. ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ ఏ లాజిక్ పనిచేస్తుంది, ఏ షార్ట్ కట్ పనిచేస్తుంది అని తెలుసుకోవడం కోసమే ఫుల్ కోర్స్ తీసుకోమని చెప్తుంది. ఆ ఫుల్ కోర్స్ తీసుకుంటే నీకు అర్థమైంది ఎక్కడ ఏ లాజిక్ వాడాలి, దాని యొక్క కాన్సెప్ట్ ఏంటిది, దాని విధానం ఏంటి అని. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 ఏంది అసలు 25 వరకు ఇదే విధంగా వెళ్ళిపోయింది, 30 క్వశ్చన్లు అయినా ఇంతే. ఓకే చూద్దాం. చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ కి మాత్రం ఎవరైతే మన దగ్గర డివిజిబిలిటీ రూల్స్ విన్నారో వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చెప్పాలి. చెప్పకుండా టైం వేస్ట్ చేస్తా ఉంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ డివిజిబిలిటీ రూల్స్ వినండి. చూడండి ఏమన్నాడు, ద స్మాలెస్ట్ 1 digit నెంబర్ టు బి యాడెడ్ to the 6-digit number 318833, so that is completely divisible by 11. చూడండి ఏమంటున్నాడు, 318833 అనే 6 అంకెల సంఖ్య 11 చేత భాగించాలి అంటే జోడించవలసిన అతి చిన్న సంఖ్య ఏది? మరి ఆల్రెడీ చెప్పాను, ఏం చేయమన్నాను, రెండు సంఖ్యలుగా భాగించరా అని చెప్పాను. మరి 11 3 33 ఎంత మిగిలింది? 0. 11 8 88 ఎంత మిగిలింది? 0. మరి ఇక్కడ ఇది ఎంత అవ్వాలి? ఓకేనా, ఇక్కడ కూడా 0 రావాలి. అన్ని సున్నాలు వస్తేనేది 11 చేత భాగించబడుతుంది. మరి 31 ఉంది కాబట్టి మరి 11 చేత భాగించబడాలంటే 33 అవ్వాలి. అంటే వెంటనే దాన్ని కలపవలసిన నెంబర్ 2 ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ డి. డివిజిబిలిటీ రూల్ బేస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి? 2 క్వశ్చన్లు వచ్చాయి. ఓకేనా కాదా? ఓకే. మరి యూనిట్ డిజిట్ బేస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్లు చేసాం? ఇందాక చివరిలో ఒకటి ఉంటుంది అని చెప్పి ఒక క్వశ్చన్ చేసాం, అంటే యూనిట్ డిజిట్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ముందుకెళ్దాం ఇంకా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 10 ఏమంటున్నాడు. చూడండి ఇలాంటి క్వశ్చన్ మనం చెప్పామా లేదా? పర్సంటేజ్ లో చెప్పాం. ఎవరికన్నా డౌట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. వీటి మీద ఎన్ని క్వశ్చన్లు అంటే అన్ని క్వశ్చన్లు చెప్పాను. ఒక 2-3 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఓకేనా? చూద్దాం. చూడండి యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేశాను, కావాలంటే చెక్ ఇట్. చూడండి ఏమన్నాడు, the expenditure of Sudha is 200% more than her saving. Okay, if her expenditure decreased by 4% and saving increased by 28%, okay, then by what percentage done he increased, okay na, his income? చూడండి ఇన్కమ్ గురించి మాట్లాడదాం. సుధా ఖర్చు ఆమె ఆయన పొందేది పొదుపు కంటే 200 ఎక్కువ. ఓకే, ఆమె ఖర్చు 4% తగ్గింది, పొదుపు 28% పెరిగింది. అయినా ఆమె ఆదా ఎంత శాతం? ఓకే మాట్లాడదాం. మరి ఒక మనిషిలో మొత్తం ఎన్ని ఉంటాయి సార్ అంటే 3 ఉంటాయి అని చెప్పాను. ఏంటి సార్ ఆ 3 అంటే వేటి గురించి పడితే వాటి గురించి కాదు మనం మాట్లాడుకుంటుంది, వాడు సంపాదించే సంపాదన గురించి. మరి సంపాదనలో ఫస్ట్ మనం ఏమంటాం సార్ అంటే ఇన్కమ్. మరి ఇన్కమ్ ని సంపాదన అంటాం. నెక్స్ట్ తర్వాత వాడు దాంట్లో కొంత ఖర్చు పెడతాడు, దాన్ని వెంటనే ఖర్చు అనొచ్చు లేదా ఎక్స్పెండిచర్ అనొచ్చు. లేదా ఇంకోటి ఏంటి సార్ అంటే సేవింగ్. సో సేవింగ్స్ నే మనం పొదుపు అంటాం. ఇదేంటి అంటే మనం సంపాదించింది. మరి సంపాదించిన దాంట్లో కొంత ఏం చేస్తాం? ఖర్చు పెడతాం. కొంత ఖర్చు పెట్టిన తర్వాత మనం చూసుకుంటే మన ఏటీఎంలోనో మన జేబులోనో ఎంతో కొంత ఉంటుంది, దాన్నే మనం సేవింగ్స్ అంటాం. క్లియర్? మరి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఏమని అంటే ఆమె ఖర్చు ఎంతో తెలుసా అన్నాడు. తెలియదు అన్నావు. వెంటనే వాడు చెప్తున్నాడు ఆమె ఖర్చు పొదుపు కంటే 200% ఎక్కువ అన్నాడు. మరి ఆమె పొదుపు ఎంతో తెలుసా అంటే సేవింగ్ తెలుసా? తెలియదు. సో వెంటనే ఆమె పొదుపు 100 అనుకున్నాను. ఎందుకు అంటే ఎప్పుడు 100 అనుకుంటేనే బాగుండేది కాబట్టి. ఆమె పొదుపు ఎంత? 100 రూపాయలు అనుకున్నాను. మరి వెంటనే వాడు చెప్తున్నాడు ఆమె ఖర్చు ఎంతో తెలుసా అన్నాడు. తెలియదు అన్నావు. అప్పుడు వెంటనే పొదుపు కంటే 200% ఎక్కువ. మరి పొదుపు ఎంత అనుకున్నావు? 100 అనుకున్నావు. దానికంటే 200% ఎక్కువ అంట. మరి 100% విలువ 100 రూపాయలు, మరి 200% విలువ 200 రూపాయలు ఎక్కువ. అంటే ఆమె యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అంటే 300. అయిపోయింది. మరి ఆమె ఖర్చు పెట్టిందేమో 300, దాచిపెట్టిందేమో 100. మరి ఆమె మొత్తం ఎంత సంపాదించింది సార్ అంటే వెంటనే 400 అని రాస్తున్నారు. అరే ఏం సార్ మీరు 400 రాస్తున్నారు అంటే అంతే కదా, ఆమె 300 ఖర్చు పెట్టి 100 దాచిపెట్టింది అంటే మొత్తం ఎంత సంపాదించినట్టు? 400. ఆ 400 రాశాను. అయిపోయింది. నెక్స్ట్ తర్వాత వాడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే మరి ఏమంట, ఆమె ఖర్చు 4% తగ్గింది. మరి ఖర్చు అంటే ఇదే కదా, ఎక్స్పెండిచర్. 4% తగ్గింది. చూడండి, ఒక 0 తీసేస్తే 10% విలువ 30, ఇంకో 0 తీసేస్తే ఏమొస్తుంది? 1% విలువ 3. మరి నేను ఎగ్జామ్ లో కూడా ఇలానే చెప్పాను.
అవునా కాదా? సున్నాలు తీసేసి చెప్పాను, ఇక్కడ కూడా అదే విధంగా వచ్చింది. మరి 3 4 ఎంత అంటే 12. 1% విలువ ఎంత? 3. మరి 4% విలువ ఎంత? 12. అంటే ఆమె యొక్క పొదుపు 12 రూపాయలు తగ్గింది. మరి 12 రూపాయలు తీసేస్తే ఇక్కడ ఎంత అని రాయొచ్చు? 288. ఒకవేళ వాడు అడిగితే ఆమె పొదుపు ఎంత తగ్గింది అంటే ఎంత చెప్తున్నామండి? 4% వరకు ఆమె పొదుపు తగ్గింది కాబట్టి ఇక్కడ రాస్తున్నా 4% తగ్గింది అని. ఈ సోది రాయాల్సిన అవసరం లేదు, కొత్తోళ్ళు వింటారు, దీని మీద కన్ఫ్యూజ్ అవుతున్నారని ఇంకోసారి చెప్తున్నాను. ఓకేనా? ఓకే, ఇక్కడ వరకు క్లియర్. మరి దాని తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు. ఏంటి సార్ వాడు చెప్తున్న మాట అంటే ఆమె యొక్క పొదుపు 28% పెరిగిందంట. మరి పొదుపు అప్పుడు ఎంత చేసేవాడివి? 100 చేసేది. మరి ఇప్పుడు 28% పెరిగింది అంటే ఆమె పొదుపు ఎంత పెరిగింది? 28% పెరిగింది. మరి పొదుపు 28% పెరిగింది అంటే 100కి బదులుగా నువ్వు సేవ్ చేస్తున్న డబ్బులు ఎంత అంటే 128. క్లియర్. మరి ఇదేంటి సార్ అంటే ఫస్ట్ జరిగింది. మరి ఇదేంటి సార్ అంటే రెండోసారి జరిగింది. ఓకే, క్లియర్. మరి ఇప్పుడు చూడండి, నువ్వు సేవ్ చేసిందేమో 128, మరి అదే విధంగా నువ్వు ఖర్చు చేసిందేమో 288. మరి మొత్తం ఎంతో చూద్దాం. ఏం చేద్దాం సార్ అంటే ఈ 8ని కాసేపు పక్కకి వెళ్ళి ఆడుకోండి అన్నాం. వెంటనే వాళ్ళు వెళ్ళి ఆడుకుంటారు. మరి ఇక్కడ 280 ఉంది, ఇక్కడ 120 ఉంది. మరి 280కి ఫస్ట్ 20ని కలుపుదాం, 300. ఆ 100ను కూడా కలుపుదాం, 400. మరి 8 8 16 పక్కన పెట్టాం కదా, వాళ్ళిద్దరిని ఇటు రమ్మన్నాం, ఆడుకొని ఇటు వస్తారు. అప్పుడు ఎంత అవుతుంది సార్ అంటే 416 అయిపోయింది. మరి ఇక్కడ చూసినట్లయితే మొదట్లో సంపాదించింది 400, దాంట్లో ఖర్చు పెట్టింది 300, 100 దాచిపెట్టింది. నెక్స్ట్ ఇప్పుడు సంపాదించిందేమో 400, ఖర్చు పెట్టిందేమో 288, మరి దాచిపెట్టిందేమో 128. మరి అప్పటికంటే ఇప్పుడు ఎంత ఎక్కువ దాచిపెట్టావు అంటే 28% పొదుపు చేశానని చెప్పింది. మరి అప్పటికంటే ఇప్పుడు నీ ఖర్చు ఎంత తగ్గించావు అంటే 4% తగ్గించాను అని చెప్పింది. ఓకే, క్లియర్. మరి వెంటనే మనం ఇక్కడ అడిగాం ఏమని అంటే నువ్వు ఇప్పుడు 400 ఫస్ట్ వచ్చాయి, మరి ఇప్పుడు ఎంత వచ్చినాయి? 416 వచ్చినాయి. మరి 400కి బదులుగా 416 వచ్చినాయి అంటే నువ్వేం చేసావు అని అడిగావు. వెంటనే వాడు చెప్పాడు ఏమని అంటే నేను కొంచెం ఎక్కువ డబ్బును సంపాదించాను. అంటే ఇన్కమే కదా, ఇన్కమ్ పెరిగింది. మరి ఎంత పెరిగింది అన్నాం. చూడండి, మరి 10% విలువ 40, ఇంకో 0 తీసేద్దాం, అప్పుడు 1% విలువ 4. మరి 16 ఎంతకి సమానం సార్ అంటే 4%. అంటే నీ యొక్క ఇన్కమ్ ఎంత పెరిగింది అంటే 4% పెరిగింది. సో వెంటనే 4% కోసం ఎతికాం, 4% లేదు. అరే క్వశ్చన్ తప్పిచ్చాడేమో అని చెప్పి వాడికి ఫోన్ చేద్దామని జేబులో చేయబెట్టాం. వాళ్ళు ఆల్రెడీ ఫోన్ తీసుకొని లోపలికి రాని అని అన్నారు. సో ఫోన్ ఏం చేసాం? బ్యాగ్ లో పెట్టాం. తర్వాత బయటికి వెళ్ళి ఫోన్ చేద్దామని అనుకున్నాం. కానీ ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడు అంటే ఎంత శాతం అని అడగకూడదండి, బై మిస్టేక్ పడినట్టుంది. ఓకేనా? ఎంత శాతం అని అడగట్లేదు, ఎంత అని అడగాలి. మరి ఎంత అంటే చూడండి, శాతం అయితేనేమో 4%. మరి వాడు శాతాల్లో అడగట్లేదు, మరి ఎంత అని అడుగుతున్నాడు. మరి శాతం పోగొట్టాలంటే ఏం చేయాలి సార్ అంటే డివైడెడ్ బై 100. మరి డివైడెడ్ బై 100 చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 0.04. ఓకేనా? అక్కడ వాడు శాతాలు కూడా ఇవ్వలేదు, అది కూడా మీరు గుర్తుపెట్టాలి. అక్కడ శాతాలు లేవు. సో ఎంత తీసుకోవాలి? 0.04. మరి ఎక్కడుంది సార్ 0.04 అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సీన్ ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి ఇంత సోది అవసరమా? అవసరం లేదు. మరి ఈ సోది లేకుండా నేను ఎలా చెప్పానో ఒక్కసారి మీ బుక్ ఓపెన్ చేసి చూడండి, లేదా ఒక్కసారి వెనక్కి వెళ్ళి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. క్వశ్చన్ నెంబర్ 11 దగ్గరికి వెళ్దాం. మరి వీడేమంటాడు చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. ఏ నెంబర్ దెన్ ఇంక్రీజ్డ్ బై 50%, ఓకే, గివెన్ 3630. ద నెంబర్ ఈస్, ఒక సంఖ్యలో 50% పెంచినప్పుడు అది 3630 ఇవ్వబడుతుంది. ఆ సంఖ్య ఎంత? మరి దీంట్లో ఎంత పెంచావు? నువ్వు 50% పెంచావు. అంటే నీ విలువ ఎంత ఇప్పుడు? 150. మరి వాడు అడుగుతుంది 100% కాబట్టి ఏం చేస్తాను? ఇంటూ 100 చేస్తాను. వెరీ గుడ్. ఇప్పుడు క్యాన్సిల్ చేయటం స్టార్ట్ చేస్తాను. చూడండి, మరి ఇక్కడ 0కి 0 క్యాన్సిల్. మరి 15 ఎక్కంలోకి వెళ్ళిపోయారు. మరి 15 2 ఎంత సార్ అంటే 30. అంటే మొదటి నెంబర్ ఎంత? 2. ఇక్కడ లేదు, మరి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇదే నా ఆన్సర్. కట్ చేసుకుంటా కూర్చునే వాళ్ళు కట్ చేసుకోండి, వాళ్ళ టైం వాళ్ళు వేస్ట్ చేసుకోండి. నేనేమను. లేదు సార్ నేను 5 ఎక్కువతో కట్ చేస్తాను, కట్ చేసుకోండి. లేదు సార్ నేను 3తో కట్ చేస్తాను, కట్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుంది? నీ టైం వేస్ట్ అవుతుంది. బట్ వీడికి 1 సెకండ్ 2 సెకండ్లు అయినా టైం సేవ్ అవుతుంది. మనం టైం సేవ్ చేయాలన్నదే మన కాన్సెప్ట్. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. క్వశ్చన్ నెంబర్ 12 మరి దేని గురించి మాట్లాడుతున్నాడో చూద్దాం. మరి దీనికి కూడా ఒక్కసారి మనం ఆన్సర్ చేద్దాం. చూడండి, ఇఫ్ ఏ 1952 meters long train, okay, cross a pole in 122 seconds, okay, then find the time in second take by the train to cross a 160 meters long platform. మరి ట్రైన్ బేస్ చేసుకొని 2 వస్తున్నాయని చెప్పే కదా, ఆ 2 ఇక్కడ వస్తున్నాయి చూడండి.
మరి 1952 మీటర్ల పొడవు గల రైలు 122 సెకండ్లలో పోలును దాటింది. ఆ రైలు 160 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ ను దాటడానికి పట్టే సమయం ఎంత చూద్దాం. మరి దీన్ని వెంటనే ఏం చేస్తాను అంటే 122 ఎక్కంతో కట్ చేస్తాను. ఓకేనండి. మరి కట్ చేయడం వచ్చు అనుకోండి, డైరెక్ట్ కట్ చేయొచ్చు. నాకు కట్ చేయడం రాదు సార్ అంటే మనం ఏం చేద్దామంటే టేబుల్స్ తో కట్ చేసుకుందాం. ఓకేనా, ఒకసారి మనం చూద్దాం. చూడండి, మరి టేబుల్స్ తో కట్ చేస్తే ఏ టేబుల్లో పోతుంది అంటే ఓకేనా 3 4 ఓకేనా 3 ఎక్కంలో కాదు 2 ఎక్కంలో పోతుంది. 2 6 12 2 1 2 ఓకే 61 ప్రైమ్ నెంబర్ వచ్చింది. మరి దీన్ని కూడా కట్ చేద్దాం. 2 9లు ఎంత అంటే 18. సో ఎంత మిగిలింది సార్ అంటే 1 మిగిలింది. మళ్ళీ 2తో కట్ చేద్దాం. 2 ఏళ్ళు ఎంత సార్ అంటే 14. ఓకే, నెక్స్ట్ ఇంకెంత మిగిలింది సార్ అంటే 1 మిగిలింది. 2 6లు ఎంత అంటే 12. ఓకే, క్లియర్. మరి దీన్ని దేంతో కట్ చేద్దాం సార్ అంటే 61 ఎక్కంతో కట్ చేద్దాం. మరి ఇప్పుడు 61 ఎక్కంతో కట్ చేస్తే ఏమైందో ఒక్కసారి మనం అయితే చూద్దాం. చూడండి, మరి 61 ఎక్కంతో చూస్తే 6 ఓకే, నెక్స్ట్ అంటే 6లు పోతుందని తెలిసింది. మరి ఇక్కడ చూడితే ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే 16 సార్లు పోతుంది. 16 6లు ఎంత సార్ అంటే 96. 16 6లు ఎంత 96. ఎంత మిగులుతుంది 1 మిగులుతుంది. మరి 16. సో వెంటనే ఇది ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే 16 సార్లు పోతుంది. నేను నమ్మను సార్ అంటే 16 1 16 6 రాసి 1 పక్కన పెట్టు. మళ్ళీ 16 6 96 96 కూడా కలిపితే 97. అంటే ఎన్నిసార్లు పోతుంది 16 సార్లు పోతుంది. మరి వెంటనే ఆ 16తో దీన్ని ఏం చేస్తావు కట్ చేయి. 16 1 16 ఎన్నిసార్లు సార్ అంటే 10 సార్లు. మరి 22కి 10 గెలుపు. 22కి 10 గెలిపితే ఎంత అంటే 32. ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ బి ఎనఫ్. సో నువ్వు వెంటనే ఏం చేస్తావు అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతావు. సో నాకు అర్థం కాలేదు సార్ అంటే నువ్వు ట్రైన్స్ వినాలి. మరి ట్రైన్స్ అంటే మనం ఏదో చిన్న చిన్నగా చేసేవి కాదు. ట్రైన్స్ కి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ ని బేస్ చేసుకొని నువ్వు ఆన్సర్ చేయొచ్చు. లేదు సార్ నేను వినలేదు, నాకేమన్నా ఒక షార్ట్ కట్ చెప్తారా అంటే ఇంకొక షార్ట్ కట్ చెప్తాను. అదైతే చెప్పను, ఇంకోటి చెప్తాను. చూడండి, మరి అది ఎప్పుడు పనిచేస్తుంది ఏంటి అని దానికంటూ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, మరి వాడు ఫస్ట్ లో పోల్ ని దాటాడు అంటే ట్రైన్ ఏం చేసింది అంటే తన డిస్టెన్స్ తను క్రాస్ చేసింది. మరి తన డిస్టెన్స్ ఎంత అంటే 1952. మరి 1952 మీటర్లు క్రాస్ చేయడానికి 122 సెకండ్ల సమయం పట్టింది. ఓకేనండి, 122 సెకండ్ల సమయం పట్టింది. ఓకే, క్లియర్. మరి అయితే ఈసారి ఏం చేయాలనుకుంటున్నావు ప్లాట్ఫామ్ దాటాలి. మరి ప్లాట్ఫామ్ దాటాలి అంటే ఇది ప్లాట్ఫామ్. నువ్వు ప్లాట్ఫామ్ ని దాటాలి, నిన్ను నువ్వు దాటుకోవాలి. అంటే నువ్వు ట్రావెల్ చేయబోతున్న లెంత్ ఎంత అంటే ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ యువర్ లెంత్. మరి ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ యువర్ లెంత్ ఎంతో చూద్దాం. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేద్దామంటే 0 1 2 ఎంత అంటే 2. నెక్స్ట్ 6 1 5. మరి 6కి 5 కలిపితే ఎంత సార్ అంటే 11. సో వెంటనే ఏం చేద్దామంటే 1 పక్కన పెట్టాను. ఓకేనా, నెక్స్ట్ తర్వాత చూడండి 1 9 10. మరి ఇందాక ఒకటి పక్కన పెట్టాను కదా, అది తీసుకొద్దాం 11 అవుతుంది. 1 మళ్ళీ పక్కన పెట్టాం. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 1. 1కి 1 కలిపితే ఎంత అంటే 2. మరి 2112. సో నువ్వు ఎక్కడ ఎంత ఏం చేస్తావు అంటే 2112 మీటర్స్ క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్. కట్ చేయడం వస్తే కట్ చేయి. మరి కట్ చేస్తే వెంటనే ఎంత వస్తుంది సార్ అంటే 132 రావడం జరుగుతుంది. ఇది నువ్వు చేయవలసిన విధానం. ఓకేనా, లేదు సార్ నాకు కట్ చేయడం రావట్లేదు అంటే పంపిస్తా. చూడండి, ఓకేనా 122 ఇంటూ నెక్స్ట్ 2112. ఓకే, నెక్స్ట్ మరి డివైడెడ్ బై 1952. మరి ఇక్కడ నాకు ఒక విషయం అయితే క్లియర్ గా అర్థమైంది. ఏం సార్ మీకు తెలిసిన విషయం మాకు తెలియని విషయం అంటే చెబుతాను. చూడండి, మరి ఇది ఇక్కడ చూస్తే చూడండి, మరి ఇక్కడ చూస్తే మధ్యలో ఒక గీత గీశారు. ఓకే, ఇక్కడ ఎంత తగ్గింది 22. 11 రోజులు 22 అవ్వాలి అంటే ఒకటి తగ్గింది. వీడిని ఒక టీం అంట ఇస్తాడు. మరి వీడి దగ్గర 22, వీడి దగ్గర 11. సో ఇద్దరు 11 ఎక్కలో క్యాన్సిల్ అయ్యారు. మరి ఇక్కడ చూస్తే ఇది 11 ఎక్కలో పొమ్మన్నా పోదు. మరి ఇది 11 ఎక్కంలో పోదు కాబట్టి మరి ఇక్కడ కన్ఫామ్ గా కట్ చేస్తే ఏం మిగిలిపోయింది 11 మిగిలిపోయింది. నువ్వు 11 ఇంటూ ఏదో ఎక్స్ చేస్తావు అంతే కదా చేసేది, అంతకు మించి నువ్వేం చేయవు. మరి ఆ ఇంటూ 11 చేసావు అంటే కన్ఫామ్ గా అది 11 మల్టిపుల్ అయి ఉండాలి. మరి ఇక్కడ చూస్తే 8 1 9, 9లోంచి 2 తీస్తే 11 రాదు, 0 రాదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం 7 1 8, 8లోంచి 3 పోతే 5, 5 అనేది ఎప్పుడు 11తో డివిజిబుల్ కాదు. 5 1 6, 6లోంచి 3 పోతే 3, అది కూడా ఎప్పుడు 11 మల్టిపుల్ కాదు. సో కన్ఫామ్ గా ఆన్సర్ ఏమవుతుంది ఏంటి ఇదే అవుతుంది. 2 + 1 3, 3లోంచి 3 పోతే 0. ఆ నెంబర్ కన్ఫామ్ గా 11 మల్టిపుల్ అవ్వాలి. సో నేను డివిజిబిలిటీ రూల్ వాడాను. నా ఆన్సర్ ఆప్షన్ బి. లేదు సార్ ఇది నేను కట్ చేస్తాను, నాకు కట్ చేయడం వచ్చు అంటే కట్ చేయి. క్యాషియోతో కట్ చేయొద్దు, అదే విధంగా ఫోన్ తో కట్ చేయొద్దు.
కట్ చేసి ఆన్సర్ స్పీడ్ గా వస్తే ఓకే నువ్వు కట్ చేసుకో, లేదు సార్ నేను డివిజిబిలిటీ రూల్ వాడతాను అంటే యూస్ చేయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. క్వశ్చన్ చదవడానికే టైం పట్టేది, ఓకేనా, ఆన్సర్ చేయడానికి టైం పట్టదని నా ఫీలింగ్. చూడండి, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్, ఓకే, practicing in a sport of school in 1:5. Okay, if the number of girls is 249, determine the number of boys, okay, participating in the sports. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఒక గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారంట, వాళ్ళ గురించి మాట్లాడదాం. ఓకేనా, చూడండి ఏమంటున్నాడు, పాఠశాల క్రీడలో పాల్గొన్న బాలికలు మరియు బాలుర మధ్య నిష్పత్తి 1:5. మరి బాలికల సంఖ్య 249 అయితే ఆ క్రీడలో పాల్గొన్న బాలుల సంఖ్య ఎంత? మరి ఎవరెవరంట, ఫస్ట్ చూడండి, బాలికలు మరియు బాలురు. అంటే బాలికలు అంటే గర్ల్స్, మరి బాలురు అంటే బాయ్స్. మరి గర్ల్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 1 పార్ట్ ఉన్నారు. సో 1 పార్ట్ వాల్యూ ఎంత, 249. మరి నాకు కావాల్సింది బాయ్స్, మరి బాయ్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 5 పార్ట్స్ ఉన్నారు. మరి వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తే ఆన్సర్ వచ్చింది. మరి ఇంటూ చేస్తానా, చెయ్యను. ఎందుకు సార్ అంటే 5 రోళ్ళు అంటే 200 ఉన్నాయి. 5 రోళ్ళు ఎంత, 10 అంటే 1000. అందరి దగ్గర 1000 ఉంది, ఓకే అగ్రి. నెక్స్ట్ 5 ఇక్కడ 40 ఉంది. 5 4, ఓకేనా, 5 4 ఎంత, 20 అంటే 200 అంటే 1200. అరే అందరి దగ్గర 12 ఉంది, ఓకే. నెక్స్ట్ చూడండి, 5 9 45, కన్ఫామ్ గా 45 ఉండాలి. 45 వీడి దగ్గర లేదు, వీడి దగ్గర లేదు, వీడి దగ్గర లేదు. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. ఎలా తీసుకుంటావు అనేది నీ ఇష్టం. లేదు సార్ నాకు ఇంటూ చేయడం ఇంకా ఈజీగా ఉంది, చేసుకో, నువ్వు ఏదన్నా చెయ్యి, బట్ మనకేం కావాలి, ఆన్సర్ మాత్రమే కావాలి. అది మాత్రమే మన కాన్సెప్ట్, ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఇది 14 నెంబర్ లేదని ఏమనుకోవద్దు, ఓకేనా, నెంబర్ మేమే తీసేసాం. ఓకే చూద్దాం, చూడండి. మరి ఈ క్వశ్చన్కి ఏందో చూద్దాం. చూడండి, ఇక్కడ కనపడతానే ఉండుంటది, అయినా రాద్దాం మరి కనపడుతుందో లేదో. మరి 24 ఇంటూ నెక్స్ట్ 9 ఇంటూ నెక్స్ట్ 720. మరి డివైడెడ్ బై ఉంది కాబట్టి డివైడెడ్ బై, ఇక్కడ చూడండి ఇదంట √3 to 04. మరి √3 to 04 ని ఏమని రాయొచ్చు అంటే 48 అని రాయొచ్చు. ఎందుకు అంటే నేను చెప్పిన షార్ట్ కట్ తెలియాలి అంటే మీరు ఒకసారి వినాలి, లేకపోతే నేనేం చేయలేను. ప్లస్ 9 to 5 ఇజ్ ఈక్వల్ హౌ మచ్ అంటున్నాడు. మరి ఇప్పుడు వెంటనే కట్ చేద్దామని చెప్పేసి పెన్ను తీసుకున్నాను. మరి 24 ఒకట్లు 24 ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు. మరి 720 చూడంగానే నాకు అర్థమైపోయింది, 2 ఒకట్లు 2 ఎన్ని సార్లు అంటే 36 సార్లు, దాని పక్కన ఒక 0. ఓకే క్లియర్. మరి వెంటనే చాలా మంది ఏం చేస్తారు అంటే దీంతో ఇంటూ చేస్తారు. ఇంటూ చేసి ఆ నెంబర్ని రమ్మంటారు, అది నేను రాననిద్ది, లేదు రావాల్సిందే అంటారు, ఎట్టగొట్ట రప్పిస్తారు, తీసేసి ఎంతో కొంత వాల్యూ ఎత్తారు. నేనేమంటానంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఆలోచిద్దాం. ఏంటి సార్ అంటే 9 ఇంటూ ఈ నెంబర్ని చేసావు, మరి 9 ఇంటూ నెంబర్ చేస్తే చివరిలో ఏమొస్తుంది, 0 వస్తుంది. ఓకే, మరి ఈ 2 కలిపితే కూడా దానికి ఈక్వల్ అవ్వాలి. అంటే ఈ 2 కలిపితే కూడా నీకు చివరిలో ఏం రావాలి, 0 రావాలి. ఓకే, నేను కూడా అగ్రీ చేస్తా. మరి ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది, మరి నువ్వు కన్ఫామ్ గా 0 రావాలి అంటే ఇక్కడ 5 తప్ప ఇంకొకటి ఉండడానికి అవకాశం లేదు. సో 5 అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇదే ఆన్సర్. ఇదేమన్నా నేను ఇచ్చానా, నేను ఇవ్వలేదు కదా, వాళ్ళు ఇచ్చిన క్వశ్చనే. 3వ తారీఖు ఫస్ట్ రోజు జరిగిన ఎగ్జామ్, ఓకేనా అండి, అది నేను చెప్తుంది. ఇది మనం ఇచ్చిన క్వశ్చన్ కాదు, వెళ్ళి ఆప్షన్ చెక్ చేసుకోండి. నా ఆప్షన్స్ నమ్మనే నమ్మొద్దు, మీ దగ్గర ఆ PDF పెట్టుకొని అది ఇది 2 చూసి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అంతేగాని దాన్ని ఇంటూ చేసి ప్లస్ చేసి డివైడెడ్ బై చేసి ఏదేదో చేయొద్దు. మరి ఈ క్వశ్చన్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఓకేనా. యావరేజెస్ లో నేను ఈ క్వశ్చన్ కూడా చెప్పాను, అయినా ఇంకోసారి ఇక్కడ షార్ట్ కట్ చెప్తాను, ప్రొసీజర్ చెప్తాను, ఓకేనా. చూద్దాం, చూడండి. మరి ఏమంటున్నాడు, ద యావరేజ్ ఆఫ్ 41 నెంబర్స్ ఈజ్ 16. ఓకే, the average of first 17 numbers is 27. Okay, and the average of last 25 numbers is 26. Okay, if the 17th number from the beginning is excluded, okay, the what is the average of the remaining numbers? చూద్దాం, చూడండి. మరి 41 సంఖ్యల సగటు 16, మొదటి 17 సంఖ్యల సగటు 27, మరియు చివరి 25 సంఖ్యల సగటు 26. అయినా 17వ సంఖ్యను మినహాయిస్తే మిగిలిన సంఖ్యల యొక్క సగటు ఎంత అన్నాడు. ఓకే చెప్దాం. మరి ఒక చిన్న విషయం మాట్లాడదాం. ఏం సార్ అంటే మరి ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, 41 సంఖ్యలు ఉన్నాయంట. మరి మొదటి ఎన్ని సంఖ్యలు తీసుకున్నాడు, 17 తీసుకున్నాడు. మరి చివరి నుంచి ఎన్ని సంఖ్యలు తీసుకున్నాడు, 25 తీసుకున్నాడు. 25 ప్లస్ 17 ఎంత, 42. అరే ఇడిచ్చింది 41 కదా, మరి 41 అయితే మరి మనకి ఎన్ని తీసుకున్నాడు, 42 తీసుకున్నాడు. అంటే నీకు వెంటనే ఒక ఐడియా అర్థం కావాలి. ఏం సార్ అంటే ఇటు నుంచి 16కి బదులుగా వాడు ఎన్ని నెంబర్లు తీసుకున్నాడు,
17 తీసుకున్నాడు. మరి అటు నుంచి వచ్చేటప్పుడు 24 తీసుకోవాలి. ఎన్ని తీసుకున్నాడు? 25 తీసుకున్నాడు. అంటే వీళ్ళిద్దరికి మిడిల్లో ఉన్న 17ని 2 సార్లు లెక్క పెట్టాడు అని నీకు తెలియాలి. ఓకేనండి. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 1 2 3 4 5 అనే నెంబర్స్ ఉన్నాయి. మరి ఉంటే వీడు ఏమంటున్నాడు అంటే 5 సంఖ్యల సగటు 20 అన్నాడు. బాగుంది. మరి ఇక్కడ వాడు ఏమంటున్నాడు అంటే మొదటి 3 సంఖ్యల సగటు ఎంతో కొంత 7 అన్నాడు. మరి చివరి 3 సంఖ్యల సగటు ఎంత? 9 అన్నాడు. అప్పుడు నీకు వెంటనే ఒక డౌట్ వచ్చింది. అరే వీడేంది ముందు నుంచి 3 తీసుకున్నాడు, మరి వెనక నుంచి 3 తీసుకున్నాడు, ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. అరే ఉంది 5 కదా, మరి 6 ఎట్టు వచ్చినాయి సార్ అంటే ఒక నెంబర్ ని అటు నుంచి తీసుకున్నాడు, ఇటు నుంచి తీసుకున్నాడు. ఇక్కడ కూడా వాడు చూస్తుంది అదే. ఇక్కడ ఉన్న 41 నెంబర్లు మొదటి 17 నెంబర్ల సగటు అది. మరి ఈసారి చివరి నుంచి వచ్చాను, అప్పుడు సగటు 26 వచ్చింది. ఏం సార్ ఇంత ఎక్కువ వచ్చింది యావరేజ్ అంటే? చూడండి ఎందుకు వచ్చింది అంటే ఆ మధ్యలో 17ని 2 సార్లు కౌంట్ చేశాడు. ఇంకో విషయం ఏంటి అంటే ఆ 17 అనే నెంబర్ చాలా పెద్ద నెంబర్ అని నీకు తెలియాలి. ఆ నెంబర్ ని తీసేస్తే యావరేజ్ చూడండి ఎంతకి వెళ్ళిపోయిందో, 5 కి 3 కి 9 కి వెళ్ళిపోయింది. చాలా మంది ఆప్షన్స్ రాంగ్ పడ్డాయి అనుకుంటారు. ఆప్షన్స్ ఏం రాంగ్ పడలేదు. అది ఒక్కసారి చూద్దాం. చూడండి ఇది క్లియర్ గా చెప్తాను, వినండి. వినని వాళ్ళు ఎవరైనా ఉంటే మన క్లాస్ తెలియని వాళ్ళు ఒకసారి చూడండి. మరి ఎంత సార్ అంటే 41 సంఖ్య. మరి 41 సంఖ్యల యొక్క సగటు ఎంత సార్ అంటే 16. అంటే ఒక్కొక్కటి దగ్గర ఎంత ఉన్నాయి? 16 16 16 ఉన్నాయి. మరి వీళ్ళు మొత్తం 41 మంది కాబట్టి 16 ఒకట్లు ఎంత అంటే 16 ఒకటి రాసి 6 పక్కన పెట్టారు. మరి 16 4 64. మరి 64 ఒకటి కలిపితే ఎంత సార్ అంటే 65 అయిపోయింది. ఇదేంటి సార్ అంటే టోటల్. మరి ఇదేంటండి? టోటల్ గా నేను మాట్లాడుతున్నాను. మరి ఇదేంటి సార్ అంటే 41 సంఖ్యల మొత్తం ఎంత అని ఎవరైనా నన్ను అడిగితే నేను వెంటనే ఎంత అని చెప్తాను? 656 అని చెప్తాను. ఓకే క్లియర్. మరి ఇప్పుడు మిగిలినవి రాద్దాం. ఏం సార్ అంటే 17 సంఖ్యల సగటు. మరి నా దగ్గర ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 17 సంఖ్యలు ఉన్నాయి. మరి వాటి సగటు ఎంతో తెలుసు. మరి వాటి సగటు ఎంత సార్ అంటే 27. మరి వాటి మొత్తం కలుపుదాం. చూడండి మరి 17 ఎక్కం రావాలి. రాదు సార్ నాకంటే నేనేం చేయలేను, కన్ఫామ్ గా నేర్చుకోవాల్సింది. 17 5 85, 17 6 102, 17 ఏళ్ళు అని చెప్పి మీరు కౌంట్ చేసుకున్నా గానీ నాకు ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకేనండి. 17 6 102, 17 ఏళ్ళు ఎంత? 119 కాబట్టి 9 రాసి 11 పక్కన పెట్టాను. నెక్స్ట్ తర్వాత 17 2 34. ఈ 34 కలుపుతాం. ఎంత అవుతుంది సార్ అంటే చూడండి ఎంత అవుతుంది? 45 అవ్వడం జరుగుతుంది. ఓకేనా? 45. మరి 495 అంట. ఓకే క్లియర్. ఇది ఏంటి సార్ అంటే ఎన్ని సంఖ్యలు మొత్తం? 17 సంఖ్యల టోటల్. ఓకే నెక్స్ట్ మాట్లాడదాం. చూడండి మరి తర్వాత చూద్దాం. మరి తర్వాత ఇంకా కొన్ని నెంబర్లు ఉన్నాయి చివరి నుంచి కౌంట్ చేస్తే. మరి చివరి నుంచి 25 నెంబర్లు ఉన్నాయి. మరి 25 నెంబర్ల సగటు ఎంత? 26. మరి 25 × 26 చేయాలి. మరి దీనికోసం నేను మొన్న రీసెంట్ గానే 1 డే బ్యాక్ ఒక షార్ట్ కట్ చెప్పాను. ఈ రెండు ఏ నెంబర్ సార్ అంటే వరుస సంఖ్యలు. ఈ రోజే ఓపెన్ అయింది, వీడియో కూడా చూడండి కావాలంటే. ఇవి వరుస సంఖ్యలు. మరి వరుస సంఖ్యలు ఇంటూ ఎలా చేయాలి అంటే 25 25 625. మరి 625కి ఏం చేయాలి? ఇంకో 25 కలపాలి. ఎంత అవుతుంది సార్ అంటే 650 అవుతుంది. మరి ఇది మొత్తం దేనికి సమానం సార్ అంటే టోటల్. మరి దేని టోటల్ కి సమానం అంటే నేను చెప్తున్నాను చూడండి. మరి ఇది 25 సంఖ్యల మొత్తం. మరి ఇదేంటి సార్ అంటే 17 సంఖ్యల మొత్తం. ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ చూస్తే మొత్తం ఎన్ని సంఖ్యలు వచ్చినాయి సార్ అంటే 42 సంఖ్యలు వచ్చాయి. ఓకే మరి 42 సంఖ్యల వాల్యూ ఎంతని కనుక్కోను, నాకు టైం వేస్ట్ కానీ అసలుకే. మరి ఇప్పుడు 42 సంఖ్యల సగటు మొత్తం ఎంత అంటే x. మరి ఇక్కడ చూద్దాం. మరి 41 సంఖ్యల మొత్తం ఎంత? 656. మరి వీడి దగ్గర 650 ఉన్నాయి. వీడిని ఒక 6 వీడికి ఇవ్వరా అందాం. మరి వీడు 6 ఇచ్చాడు అనుకో, వీడి దగ్గర ఎంత ఉంటాయి? ఒక 3 ఉంటాయి. మరి వీడి దగ్గర 6 ఉండిపోతాయి. అప్పుడు చూడండి మరి వీడి దగ్గర 656 ఉన్నాయి, వీడి దగ్గర 656 ఉన్నాయి. అంటే ఈ టోటల్ ఏమైంది? ఈక్వల్ అయింది. మరి రెండు ఈక్వల్ అయితే 453 ఎక్స్ట్రా ఉంది. మరి ఏం సార్ ఈ 453 అంటే ఇక్కడ 17 మరియు 25 అంటే 42 సంఖ్యలు వచ్చినాయి. మరి మనకు రావాల్సింది 41 సంఖ్య. మరి 41 సంఖ్య ఎంత? 656 అయితే మరి 42 సంఖ్యలు ఏమవుతుంది? 656 కంటే ఇంకో 453 ఎక్కువ ఉంది. అంటే ఏంటి సార్ అంటే ఈ 17వ సంఖ్య 453కి సమానం. సో వెంటనే ఏం చేద్దాము అంటే దీంట్లో నుంచి 41 సంఖ్య ఉన్నాయి కదా, దీంట్లోంచి 17వ సంఖ్యను తీసేద్దాం. సో వెంట తీసేద్దాం సార్ అంటే 453ని తీసేద్దాం.
మరి 6లో నుంచి 3 పోతే ఎంత అంటే 3. నెక్స్ట్ తర్వాత 5లోంచి 5 పోతే ఎంత సార్ అంటే 0. 6లో నుంచి 4 పోతే ఎంత అంటే 2. మరి ఇదేంటి సార్ అంటే 41 సంఖ్యలో 17 అనే సంఖ్యను తీసేయగా మిగిలిన సంఖ్యల మొత్తం. అది చాలా పెద్ద నెంబర్ కదా, అది తీసేసాం. సో మిగిలిన సంఖ్యలు ఎన్ని సార్ అంటే 41 ఒకటి పోయింది 40. మరి 40 సంఖ్యల మొత్తం ఇది, వాటి యొక్క సగటు అడుగుతున్నాడు, అందుకే కట్ చేద్దాం. చూడండి మరి 4 ఎక్కం నాకు వచ్చు, ఓకేనా. 40 ఎక్కంతో 4 5లు 20 అంటే 200. సో పాయింట్ ఎంత మిగిలింది? 3 మిగిలింది. పాయింట్ పెట్టాను కాబట్టి 3 పక్కన ఒక 0 వచ్చింది, కట్ అవుతుందా? అవ్వదు. సో వెంటనే ఏం చేస్తాను, దీని పక్కన ఇంకో 0 పెడతాను, అప్పుడు ఇంకో 0 వస్తుంది. మళ్ళీ 4 ఎక్కంతో 4 ఏళ్ళు ఎంత? 28. సో ఆన్సర్ ఎంత అంటే 5.07. మరి 5.07 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో కన్ఫామ్ గా ఇదే అయి ఉంటది. చివరిలో ఉన్న 5 కూడా కనుక్కోను. ఎందుకు సార్ అంటే నాకు టైం వేస్ట్. లేదు కనుక్కుంటానంటే కనుక్కోండి. అప్పుడు ఎంత అవుతుంది? 7 4 28 అంటే 20 మిగులుతుంది. పాయింట్ వల్ల ఇంకొక 0 వస్తుంది. మళ్ళీ 4 5 ఎంత? 20. సో వెంటనే ఇక్కడ ఏమొస్తుంది అంటే 5 వస్తుంది. మరి 5.075 గా మనం తీసుకోవాలి. మరి దీనికి మనం ఒక షార్ట్ కట్ చెప్పాం. ఆ షార్ట్ కట్ ఇక్కడ పని చేస్తుందా లేదా? మరి పని చేయకపోతే ఎందుకు పని చేయట్లేదు అని మీరు కన్ఫామ్ గా నాకైతే మెసేజ్ చేయాలి, ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళు, ఓకేనా. ఆ షార్ట్ కట్ కూడా మీరు నాకు తీసి పంపించాలి. ఇలా చేసాం సార్, ఇలా వచ్చింది మన కోర్స్ ప్రకారం అని. అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 16. చూడండి క్వశ్చన్ నెంబర్ 16 ఏమంటున్నాడు. ఇది కూడా సేమ్ క్వశ్చన్, ఓకేనా. చాలా చిన్న క్వశ్చన్, బట్ టైం అనేది అస్సలకే వేస్ట్ చేయనే చేయదు. చూద్దాం. చూడండి. A shopkeeper listed the price of a fan is 20% above the cost price, okay, and offered the 15% discount on its listed price, okay. If we earn profit 190, okay, then what is the listed price of the fan? ఒక దుకాణదారుడు ఫ్యాన్ ధర కంటే 20% పెంచి మరియు దానిపైన 15% తగ్గింపుతో విక్రయిస్తాడు. అతను 190 రూపాయలు లాభం పొందితే ఆ ఫ్యాన్ యొక్క జాబితా ధర, అంటే అసలు ధర అడగట్లేదు, దాని మీద అధిక ధరను ముద్రించాడు కదా, మార్కెట్ ప్రైస్, ఆ మార్కెట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. అది ఇక్కడ రాస్తాను. చూడండి అసలు ఇది ఏం రాయాల్సిన అవసరం లేదు. వెంటనే దీన్ని ఏం చేస్తాను అంటే దీన్ని బై 2 చేసేసి దీన్ని వెంటనే ఏం చేస్తాను సార్ అంటే 120 చేస్తాను. మరి 2 ఎక్కువలో కట్ చేస్తే 2 ఎన్ని సార్లు? 6 సార్లు పోతుంది. 19 ఆరులు ఎంత అంటే 114. ఏడలేదు, ఏడలేదు, ఏడలేదు. ఇదే నా ఆన్సర్. ఎందుకు సార్ ఇది మీరు చేసిందంటే నా మైండ్ లో ఉంది. అది మీ మైండ్ లోకి వస్తే మీరు కూడా ఇదే విధంగా చేస్తారు. ఏం సార్ అది అంటే చెప్తా. చూడండి మరి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ మనకు 3 ఐటమ్స్ ఉంటాయి. ఒకటి కాస్ట్ ప్రైజ్, ఇంకోటేమో మార్కెట్ ప్రైజ్, మరి ఇంకోటి ఏంటి సార్ అంటే సెల్లింగ్ ప్రైస్. ఇది మైండ్ లో ఉండాలి. ప్రతిసారి రాయొద్దు. నేను ప్రతిసారి రాయకూడదు అనుకుంటున్నాను, బట్ రాయాల్సి వస్తుంది, ఓకేనా. ఈసారి రాయొద్దు. చూడండి మరి కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు ఎంత ఉంటుంది సార్ అంటే 100 భాగాలు ఉంటాయి. మరి 20% అధిక ధరను ముద్రించావు అంటే 100 రూపాయలు దాన్ని ఎంత అమ్ముతున్నావు అండి? 120 రూపాయలకు అమ్ముతున్నావు. ఓకే, క్లియర్. మరి దాని మీద 15% డిస్కౌంట్ ఇచ్చాం. మరి డిస్కౌంట్ ఎప్పుడు? మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. మరి 10% విలువ ఎంత అంటే 12 రూపాయలు. 15% కాబట్టి 12లో సగం ఎంత? 6 రూపాయలు. మరి 12కి 6 కలిపితే 18 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చావు. మరి 18 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చావు అంటే నువ్వు అమ్మింది ఎంతకి? 102 రూపాయలకి. మరి నువ్వు కొన్నదేమో 100 రూపాయలకి, అమ్మిందేమో 102 రూపాయలకి. నీ లాభం ఎంత? 2 రూపాయలు. అందుకే ఏం చేశాను? బై 2 చేశాను. అంటే 2% విలువ అంటే 1% విలువ వస్తుంది. మరి ఆ 1%ని ఏం చేస్తున్నాను? వాడు దాని యొక్క ఏ ప్రైస్ కావాలంట? జాబితా ధర అంటే మార్కెట్ ప్రైస్. మరి మార్కెట్ ప్రైస్ ఎన్ని భాగాలు ఉంది? 120 ఉంది కాబట్టి ఇంటూ 120 చేశాను. అదే నేను చేసింది. ఇది ఎక్కడ ఉండాలి? మైండ్ లో ఉండాలి. మరి ఇది మాత్రమే ఎక్కడ ఉండాలి? మన బుక్ లో ఉండాలి. అది కాకుండా మీరు ఇంకేదన్నా చేస్తే ఏమవుతుంది సార్ అంటే టైం మొత్తం వేస్ట్ అవుతుంది. మరి దానికోసం ఎవరైనా నా దగ్గర 20 గంటలు క్లాస్ వినుంటే అది మొత్తం వేస్ట్ అయినట్టే. అది వేస్ట్ కాకుండా ఇలా చేసిన వాళ్ళే పర్ఫెక్ట్ గా నా క్లాస్ విన్నట్టు. మళ్ళీ ఇంకోసారి వినండి, నో ప్రాబ్లం. మరి 2 ఒకట్లు 2 ఎన్ని సార్లు సార్ అంటే 6 సార్లు. 19 6 114, లేదా చివరిలో 2 సున్నాలు ఉండాలి. 2 సున్నాలు ఏడలేవు, ఏడలేవు, ఏడలేవు. సో వెంటనే ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 17. మరి క్వశ్చన్ నెంబర్ 17 వేటిని బేస్ చేసుకొని వచ్చింది సార్ అంటే వేటినండి? డెసిమల్ ఫ్రాక్షన్స్. ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ గీతల పైన ఉండాలి, కింద పడ్డాయి. ఏం కాదు, మనం రాసుకుందాం. మరి ఇక్కడ ఏంటి సార్ ఇది అంటే
23 బార్ ఓకే ప్లస్ నెక్స్ట్ 0.54 రెండింటి మీద ఏందంట బార్ ఓకే ప్లస్ మరి 0.3 బార్ డెసిమల్ ఫ్రాక్షన్స్ గురించి మాట్లాడదాం. మరి ఇప్పుడు బార్ పోవాలి అంటే ఏం చేయొద్దండి, దాని కింద 2 తొమ్మిదిలు రాయండి. మరి 23 కింద ఏం రాస్తారు 23/2 తొమ్మిదిలు ఓకే నెక్స్ట్ ప్లస్ మరి 54 డివైడెడ్ బై 2 తొమ్మిదిలు, ఎందుకంటే 2 బార్లు ఉన్నాయి అవి పోగొట్టాలి. మరి ఇక్కడ బార్ పోవాలి కాబట్టి మళ్ళీ 3 ఏం రాయాలి 1/9. ఇక్కడ ఏం సార్ 1/9 రాశారు, ఇక్కడ 2 తొమ్మిదిలు రాశారంటే ఇక్కడ 2 బార్లు ఉన్నాయి అందుకే 2 తొమ్మిదిలు, ఇక్కడ 1 బారే ఉంది అందుకే 1/9. ఇప్పుడు వీటిని కలపాలి. మరి ఎల్సిఎం ఎంత సార్ అంటే 99 ఇది కూడా 9 కాబట్టి 99 ఓకేనా అండి. ఇది ఎందుకు అంటే 99కి 99కి ఎల్సిఎం 99 కాబట్టి మరి 99 ఒకసారి పోతుంది, ఇక్కడ ఎంత 23 ప్లస్ నెక్స్ట్ తర్వాత ఇది కూడా ఎన్నిసార్లు పోతుంది 54 సార్లు పోతుంది ఓకే నెక్స్ట్ మరి 9 తింటే ఎన్నిసార్లు పోతుంది 11 సార్లు పోతుంది అవునా కాదా. మరి 11 మూళ్ళు ఎంత సార్ అంటే 33. సో వెంటనే కలుపుదాం చూడండి. మరి 5 1 3 ఎంత సార్ అంటే 80. మరి 80కి వెంటనే ఒక 20 కలుపుదాం 100 ఇవి కలిపితే 10. సో ఎంత వచ్చింది 110. మరి 110 డివైడెడ్ బై 99. మళ్ళీ నాకు 9 ఎక్కవచ్చు 11 ఎక్కవచ్చు, 9 ఎక్కలో పోదు కాబట్టి 11 ఎక్కం. 11 10లు 110, 11 9లు 99. 10 ఎంత ఉండాలి 9 ఉండాలి. మరి 10/9 ఎక్కడుంది సార్ అంటే ఇక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడ 10/90 ఉంది, మర్చిపోయి అది తీసుకోవద్దు, ఆన్సర్ రాంగ్ అవుతుంది. మరి 10/9 ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. మరి చూడండి క్వశ్చన్ నెంబర్ 18 మరి దేని గురించి మాట్లాడుతున్నాడో చూద్దాం. ఇది కూడా డెడ్ ఈజీ క్వశ్చన్. ఏం కావాలి సార్ దీనికి అంటే మీకు ఫార్ములా వస్తే సరిపోయింది. ఓకే చూద్దాం చూడండి. వాట్ టైమ్ ఇన్ సెకండ్స్ ఓకే ఈజ్ రిక్వైర్డ్ టు ఏ 549 meters long train cross 421 meters long tunnel if the train travels at a speed of 36 km/h. ఓకే చూడండి, రైలు గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 421 మీటర్ల పొడవున్న సొరంగాన్ని 459 మీటర్ల పొడవైన రైలుకు ఎంత సమయం పడుతుంది చూద్దామండి. మరి ఇప్పుడు దీన్ని ఏమందామండి కిలోమీటర్/h లో ఉంది. మరి ఆన్సర్ దేంట్లో అడిగాడు సెకండ్స్ లో అడిగాడు. మరి దీన్ని మీటర్/సెకండ్ లోకి మార్చాలంటే 5/18. మరి 18 ఒకట్లు 18 ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు. మరి 5 2 ఎంత అంటే 10. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 10 మీటర్/సెకండ్. ఓకే ఏం చేశాను స్పీడ్ మార్చుకున్నాను, మైండ్ లో మార్చుకుంటాను, అక్కడ నేను మీకు రాసి చూపెట్టాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు ఈ రెండు కలిసి ట్రావెల్ చేస్తున్నాయి. మరి కలిసి ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి సొరంగాన్ని దాటాలి అంటే చూడండి ఇది ఒక సొరంగం అనుకుందాం. మరి ఇప్పుడు సొరంగాన్ని దాటాలంటే ఈ సొరంగాన్ని దాటాలి తనని తాను దాటాలి. అంటే అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ గురించి మాట్లాడితే రెండింటిని కలపాలి. అందుకే 9కి 1 కలిపితే 10, 0 రాసి 1 పక్కన పెట్టారు. 4 2 6 ఆ పక్కన పెట్టింది తీసుకొచ్చి కలిపితే 7. నెక్స్ట్ 7 5 ఎంత అంటే 9, 970. మరి ఇదేంటి సార్ అంటే ఏంటండి ఇది మనం కనుక్కున్నది దూరం. మరి వాడు అడుగుతుంది కాలం అండి. మరి కాలం అంటే ఏంటి సార్ అంటే ఓకేనా టైం. మరి టైంకి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఏంటి సార్ అంటే డిస్టెన్స్ బై స్పీడ్. మరి డిస్టెన్స్ మీకు తెలిసి ఇది మీ మైండ్ లో ఉండాలి, ప్రతిసారి రాయొద్దు, తెలియని వాళ్ళ కోసం రాశాను. మరి డిస్టెన్స్ ఎంత సార్ అంటే 970 మీటర్లు ట్రావెల్ చేయాలి. మరి స్పీడ్ దేంట్లో ఉండాలి మీటర్/సెకండ్ లో ఉండాలి, అందుకే మార్చాను. మరి స్పీడ్ ఎంత సార్ అంటే 10 మీటర్/సెకండ్. మరి ఇక్కడ దూరం కూడా దేంట్లో ఉంది మీటర్స్ లో ఉంది. మరి మీటర్స్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, ఏమవుతుంది 97 సెకండ్లు అవుతుంది. మరి ఎక్కడుంది సార్ 97 సెకండ్లు అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. నువ్వు ఎంత స్పీడ్ గా మూవ్ అవుతావో అంత స్పీడ్ గా మాత్రమే మనం ఆన్సర్ తీసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. మరి ఇక్కడ వరకు మనం చూసినట్లయితే ఎన్ని క్వశ్చన్లు చూసాం సార్ అంటే 18th క్వశ్చన్ చూసామండి. ఇవి కూడా చాలా చిన్న క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ చాలా మంది అర్థం కాలేదని పెడతా ఉన్నారు. ఓకేనా, మిగిలిన క్వశ్చన్లు కూడా ఒక్కసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన క్వశ్చన్లు కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైతే మన క్లాసెస్ పర్చేజ్ తీసుకోలేదో వాళ్ళు ఒక్కసారి అయితే క్లాసెస్ తీసుకోండి. తర్వాత ఇంకా మీరు తీసుకున్న యూజ్ అనేది ఉండదు. ఎందుకు సార్ అంటే క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు ఎన్ని క్లాసెస్ అప్లోడ్ అయినాయి 15 క్లాసెస్ అప్లోడ్ అయిపోయినాయి. మళ్ళీ నైట్ కి మళ్ళీ ఇంకొక 3 or 4 క్లాసెస్ అప్లోడ్ అయిపోతాయి. అంటే దగ్గరగా మనం 20కి రీచ్ అయిపోతా ఉన్నాం. మరి ఇప్పుడు మీరు కొన్నా కానీ ఆ 20 క్లాసులు వినడానికి మీకు టైం పడుతుంది. మరి స్టార్టింగ్ నేను చెప్పాను, స్టార్టింగ్ మొత్తం బేస్ ఉంటది, నెంబర్ సిస్టమ్ ఉంటది, అవి మీకు అర్థం కావు, 1కి 2 సార్లు వినాలి.
మీరు ఒకటికి రెండు సార్లు వినకుండా పర్చేజ్ చేయకుండా తర్వాత ఎప్పుడో పర్చేజ్ చేద్దామని పర్చేజ్ చేస్తే యూజ్ ఉంటుందని చెప్తున్నా. పర్చేజ్ చేయాలి అనుకున్న వాళ్ళే, నేను ఎవరిని ఫోర్స్ చేయను. మీకు నచ్చితే పర్చేజ్ చేయండి, లేకపోతే అవసరమే లేదు. ఇంకా తక్కువ ప్రైస్ లో వస్తుంది, ఇంకా మంచిగా వస్తుంది అంటే వేరే చోటే కొనండి. దానికి కూడా ఐఎమ్ వెరీ వెరీ అగ్రీ. ఓకేనండి. ఇంకొక విషయం ఏంటి అంటే, చేసే వాళ్ళు ఎవరంటే తొందరగా పర్చేజ్ చేసుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా. ఇప్పటికే 20 గంటలు అయిపోయింది. మీరు ఇంకొక 4-5 డేస్ తర్వాత లేదా ఒక 10 డేస్ తర్వాత చూస్తే ఒక 40 గంటలు అయిపోతుంది. ఆ 40 గంటలు వినేంత టైం మీకు ఉండదు. అప్పుడు మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ అనేది రాదు. తర్వాత మళ్ళీ కొత్త కొత్త స్లాట్లు స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఇంకా పర్చేజ్ చేయలేదో వాళ్ళు పర్చేజ్ చేయండి. ఎట్ ది సేమ్ టైం మన క్లాసెస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. ఓకేనా. ఇట్ ఈస్ మై స్మాల్ రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మిగిలిన క్వశ్చన్లు మొత్తం డిస్కషన్ చేస్తా. ఇప్పుడు వరకు మనం ఎన్ని మాట్లాడుకున్నాం? ఒక 20 క్వశ్చన్ల వరకు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 21వ క్వశ్చన్ నుంచి మిగిలిన క్వశ్చన్లు అయితే మనం పర్ఫెక్ట్ గా ఇదే షార్ట్ కట్స్ తో నేను ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా అండి. థ్యాంక్ యూ.